మీరు మొట్టమొదటిగా ఎంచుకున్న పాట ఏంటి? పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్న, పేదుల్ల బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో ఎముడాల రాజారాజన్న. అందుకని మిమ్మల్ని నక్సల్ భావజాలి అని కూడా అంటా ఉన్నారు. ఈ నేల మీద పుట్టిన తర్వాత ఇష్టం ఉండకేముంటుంది, డెఫినెట్గా ఇష్టం ఉంటుంది, ఒక సానుభూతి అనేది తప్పకుండా ఉంటుంది అన్న. హిడ్మా గారి తల్లి పైన కూడా ఒక పాట పాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. కుందేలు కూడా వేట కుక్కలైన సామెత తింటాం కదా, ఆ రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించింది కదా తల్లి. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు. రెడ్ కారిడార్ అంతరిస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? వాళ్ళు వ్యక్తులను అంతం చేస్తున్నారు, కానీ ఆ సిద్ధాంతం అనేది, ఆ ఆలోచన అనేది, తిరుగుబాటు అనేది, దానికి ప్రత్యేకమైనటువంటి స్వరూపం అవసరం లేదు, ఏదో ఒక రకంగా మళ్ళా పుడుతుంది. పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి టార్గెట్ ఎందుకు పెట్టుకోలేదు? ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల్ని నిర్మూలిస్తామని చెప్పి టార్గెట్ ఎందుకు పెట్టలేదు? కుల వివక్షను రూపుమాపుతామని చెప్పి వాళ్ళు ఎందుకు టార్గెట్ పెట్టుకోలేదు? ఉద్యమకారులను పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తలేదు. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు ఈ రోజుకి కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజుకు ఒక కాగితం మీద వాళ్ళ సమస్యలు రాసుకొని ఏ లీడర్ కనబడితే మీనాక్షి నటరాజన్ ఎంబడి తిరిగిరు పాపం. ఉద్యమకారులకు గతి ఎందుకన్నా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు. కేసీఆర్ని జాతిపితగా కూడా చాలా మంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణకి జాతిపిత అయితే ముచ్చర్ల సత్యనారాయణ అవుతాడు, జయశంకర్ సార్ అవుతాడు, లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ కోవలకు చెందినటువంటి అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు గద్దరైతాడన్న తెలంగాణ జాతిపిత. రేవంత్ రెడ్డి పైన ఒక పాట కూడా రీసెంట్ గా వాడినట్టున్నాం, ఒకసారి 2 లైన్లో. భూమి కొరకు, భుక్తి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిట మా వాట కొరకు, ఆత్మగౌరవాల కొరకు వచ్చిన మన తెలంగాణ గద్దెనెబడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. మీకు ఇష్టమైనటువంటి గద్దర్లో మీకు ఇష్టమైనటువంటి ఒక పాట? నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలార. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. అది పేరు కాదు, గాన ప్రవాహం. ఒక్కసారి పాట పాడాడంటే అవతలోడికి పల్స్ పెరిగిపోవాల్సిందే, మాట వింటే అవతలోడికి దుమ్ము దులిగిపోవాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో పాట తన ఉనికిని చాటుకోలేకపోతా ఉంది, పాట అమ్ముడుపోయిందని కూడా చాలామంది అంటూ ఉంటారు. అయితే తెలంగాణలో ఒకటి ఉంది, ఏదైతే పాట పోతే పాట వస్తుంది, మాట పోతే మాట వస్తుంది. అలాగే జానపదంలో కూడా కొత్త రక్తం వచ్చింది. మాట్లాడదాం మన నయా జానపద సంచలనం సనత్ జయసూర్యతో. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పాలి, సనత్ జయసూర్య అనే పేరు ఎందుకు వచ్చింది? సనత్ జయసూర్య అనేది మా పేరెంట్స్ పెట్టిన పేరే అన్న. మా నాన్నకి, ఇద్దరికి, అమ్మకి నాన్నకి శ్రీలంకన్ బ్యాట్స్మెన్ సనత్ జయసూర్య అంటే బాగా ఇష్టం అన్నట్టు. సో అట్లా సనత్ జయసూర్య అని చెప్పి నాకు పేరు పెట్టిండ్రు. కాకపోతే గ్రామీణంలో మా ఊరు లోపల మాత్రం సనత్ అని బాగా తెలుసు, ఈడికి వచ్చిన తర్వాత సూర్య అని బాగా తెలుసు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ వల్ల సనత్ జయసూర్య అనే పూర్తి పేరు అందరికీ తెలుసు. అట్లా చెప్పండి, మీ బాల్యం అసలు ఎట్లా ఉండేది? మీ విద్య కావచ్చు, మీ బాల్యం కావచ్చు, ఎట్లా ఉండింది? బాల్యం అంటే మా అంతా కేశవపట్నం, కరీంనగర్ డిస్ట్రిక్ట్ మండల హెడ్ క్వార్టర్స్ మాది కేశవపట్నం అనేది. అక్కడనే పుట్టింది పెరిగింది అక్కడనే. ఇక అమ్మ టీచర్గా చేసేది, అంగన్వాడీ టీచర్గా, ప్రైవేట్ స్కూల్ టీచర్గా అమ్మ చేసింది. తర్వాత నాన్న కూడా హౌస్లో పనిచేసేటోడు. ఇక చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. ఆ క్రమం లోపల అనేక కష్టాన్ని చూసినాం చిన్నప్పటి నుంచి. నాన్న కొంచెం వ్యసనాలకు అలవాటు పడి కుటుంబం లోపల అప్పులు అవ్వడం, ఈ అమ్మ కష్టపడి అప్పులను తీర్చేటటువంటి ప్రాసెస్ లోపల అనేక ఇబ్బందులను ఎదుర్కోవడం, అన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ పెరిగినాం. ఎంత కష్టం ఉన్నా
ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అమ్మ మాకు 3 పూటల అన్నం పెట్టేది, మాకు చదువు చెప్పించింది, సంస్కారం నేర్పించింది, భాష నేర్పించింది. ప్రతి ఒక్కటి కూడా మా అమ్మ ఎట్లా అంటే చాలా క్రమశిక్షణతోటి ఒక టీచర్ లెక్కనే పెంచింది మమ్మల్ని. సో ఆ రకంగా పెరిగినాం. ఆ తర్వాత నా విద్య కంప్లీట్గా ఊర్లోనే. నేను డిగ్రీ అన్న, కాకపోతే నా ఇంటర్మీడియట్ స్కూల్ మొత్తం కూడా మా కేశవపట్నం ఊర్లో పట్టిన జరిగింది. అక్కడ 10వ తరగతి వరకు నేను ఒకటే స్కూల్లో చదివిన, ప్రైవేట్ స్కూల్లో. కాకపోతే అది మా అమ్మ పనిచేసేటటువంటి స్కూలు. మా కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకొని మా సార్ కూడా మాకు చిన్నప్పటి నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఆయన మా ఇద్దరికి కూడా ఉచితంగా చదువు చెప్పిండు, గోపు శ్రీనివాసరెడ్డి గారని. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం మేము. సో అట్లా వచ్చినాం. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా మా ఊర్లోనే కేశవపట్నంలోనే మోడల్ స్కూల్స్ మాతోటే, మా సంవత్సరంతో స్టార్ట్. సో అందులో 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కాలేజ్ ఉంటుంది గవర్నమెంట్, అందులోపట నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 2018 లోపట డిగ్రీ అయిపోయింది. సనత్ జయసూర్య యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిది? అంటే కోపం ఎక్కువనా, సరదాగా ఉంటాడా, ఎట్లా? అందరం మనుషులు ఏమైనా అందరికీ ఉండే అవన్నీ అందరికి స్వభావం ఉంటుంది డెఫినెట్గా. కోపం ఉంటుంది, ఏడుపు ఉంటుంది, నవ్వు ఉంటుంది, ప్రతి బాధ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే మనకు ఏం తెలియనటువంటి వయసులో వచ్చేటటువంటి కోపం వేరు, బాధ వేరు. మనం స్వయంగా కొన్ని బాధలు అనుభవించినప్పుడు అక్కడ ఆ సందర్భం నుంచి వచ్చేటటువంటి కోపం, ఆ సందర్భం నుంచి వచ్చేటటువంటి ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ కూడా వేరుగా ఉంటాయి. అట్లా ఒకటేసారి అంటే నార్మల్గా ఎట్లా అంటే ఒక 10 సార్లు ఒకటే రకమైనటువంటి ఇబ్బందులను పదే ఎదుర్కొన్నప్పుడు డెఫినెట్గా మనం ఎక్కడ కోపాన్ని ప్రదర్శించాలి, ఎక్కడ మనం బాధపడాలి, ఎక్కడ కన్నీరు గార్చాలి, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ ఏడవాలి, ఇవన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకు అందరికంటే ముందు ఒక 60 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అనుభవం కొంతమందికి అది అంటే ఇంత అనుభవం వచ్చిందని నేను చెప్పుకుంటలేను. కాకపోతే అనుకుంటా నాకు అప్పుడప్పుడు ఆల్మోస్ట్ నేను చూసినటువంటి ట్రాజడీస్ నా కళ్ళ ముంగట జరిగినవి మిగతా వాళ్ళ జీవితంలో చాలా అరుదు జరగవు. నేను చూసిన అవి నా కళ్ళ ముంగట జరిగినాయి, నాకు తెలిసి జరిగినాయి. సో అట్లాంటప్పుడు డెఫినెట్గా ఇంట్లో ఎవరికైనా సంగీతం నేపథ్యం కావచ్చు, లేకపోతే పాటల మీద ఎవరికైనా దృష్టి ఉందా, లేకపోతే అసలు ఎందుకు నీకు పాట ఎందుకు ఆయుధంగా ఎంచుకోవాలనిపించింది? అంటే చిన్నప్పుడు నాన్న వాళ్ళు నాటక రంగస్థల కళాకారులు, మంచి వాళ్ళు హార్మోనియం ప్లే చేసుకుంటూ పాటలు పాడి నాటకాలు ప్రదర్శించే వాళ్ళు. అంటే నాకు చిన్నప్పుడు నాకంటే ముందే మా తాతయ్య చనిపోయాడు కాబట్టి నాకేం తెలియదు. కాకపోతే ఆ వీడియోలు, ఆ పాత క్యాసెట్లు ఉండే అలా చూసినాం, నాన్న కూడా చెప్పేది అన్నట్టు. ఇక పాట విషయానికి వస్తే నా చుట్టూరంగా అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. మా ఇంటి దగ్గరనే హనుమాన్ల గుడి ఉండేది, శివాలయం ఉండేది. సో అక్కడికి పోయి మేము అక్కడ పాటలు పాడేది. అక్కడ మమ్మల్ని తీసుకుపోయి పాటలు అప్పుడు చిన్నప్పటి నుంచి భజన కార్యక్రమం ద్వారా మాకు పాటలు అలవాటు అయిపోయినాయి అన్నట్టు. సో అట్లా మేము ఆ రకంగా ముందుకెళ్ళాం. చిన్నప్పుడు స్కూల్లో బాగా పాటలు పాడేటను అంట, మంచిగా ధూమ్ధామ్ నడిచేదంట. అంటే నేను స్కూల్ ఒక 6వ తరగతి 7వ తరగతి దగ్గరకు వచ్చిన తర్వాత ఏంటంటే స్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు మంచిగా జరిగేటి. కాబట్టి అక్కడ నా లోపల ఏదో ప్రతిభ ఉంది వీని లోపల అని మా హెచ్ఎం సారు గుర్తించి నాకు అవకాశం ఇచ్చి నాకు నేర్పి మరి అక్కడ ఏదైనా స్కిట్ లాంటి అట్లా ప్రదర్శించేటోళ్ళం మేము. మంచిగా టైంలో బాగా ఎంకరేజ్ చేసిండు ఆయన. సో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే పాటలు అనేది మెయిన్. అక్కడ ఏ కార్యక్రమం స్కూల్లో జరిగినప్పుడు కూడా నాతో ఆయన పాట పాడించింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్నటువంటి సందర్భం అది 2009. మొట్టమొదటిసారి మా స్కూల్లో పాడిందంటే గద్దరన్న రాసిన పాటని. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. ఈ పాట అక్కడ దాదాపు మొత్తం పాడేసిన అన్నట్టు. అది 2-3 వేదికల మీద నాతో పాడిచ్చిండు. తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడు ట్రస్మా అసోసియేషన్ ఉండేది, వాళ్ళది ప్రైవేట్ స్కూళ్ళు యాజమాన్యాలకు సంబంధించి. ఆ వేదికల మీద చాలా వరకు జిల్లా అంతా అక్కడక్కడ కార్యక్రమాలు జరుగుతూ మమ్మల్ని తీసుకొని పోయేది. మెయిన్గా మా కేశవపట్నం మెయిన్ రోడ్ మీద ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. వరంగల్ కరీంనగర్ హైవే మీద ఎన్నోసార్లు మానవహారం, రోడ్డు దిగ్బంధన, ఇవన్నీ చేసినాం అన్నట్టు. మొత్తం ఆ క్రమంలో అక్కడ వేదికలు ఏర్పాటు చేసి పాటలు ఉపన్యాసాలు ఇప్పించేది, రాసిచ్చేది మంచిగా. సో నాకు అట్లా భాష అలవాటైంది, పాట అలవాటైంది. ఆ రకంగా ఆ చిన్న వయసు లోపల నేను తెలంగాణ ఉద్యమం లోపల ఎంతో కొంత భాగస్వామ్యం నేను అయినా. రైట్. అట్లా ఇప్పుడు పాట ప్రొఫెషనల్ దానికి వస్తే మొట్టమొదటిగా మీరు చేసిన వీడియో ఏంటి, దానికి వచ్చిన స్పందన ఏంటి, మీరు మొట్టమొదటిగా ఎంచుకున్న పాట ఏంటి? వాస్తవానికి ఏంటంటే నేను కేవలం పాట ద్వారా మాత్రమే కాకుండా అంతకంటే ముందు మాట ద్వారా ప్రపంచానికి పరిచయం అయినా.
పాట ద్వారా అయితే నన్ను నంగనూరు నాగరాజు అనే వ్యక్తి నన్ను ప్రపంచానికి పరిచయం చేస్తే. ఏ పాట అది? అప్పుడు ఒక హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్న, ఇది చాలాసార్లు చెప్పిన. చిన్న చిన్న పాప మీద అత్యాచారం జరిగితే అప్పుడు చిన్నపిల్లలు భగవంతునితో సమానం అంటారు కదా, మరి అంత చిన్నపిల్ల మీద ఒక అత్యాచారం జరిగినప్పుడు ఆ భగవంతుడు ఎందుకు రియాక్ట్ కాలేదు అనేటటువంటి ఒక ప్రశ్న నాకు నేను వేసుకొని నేను అప్పుడు దేవుణ్ణి అడిగిన, పేరు మారంగానే అది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఊరు మారంగానే ఊరకున్నావో యముడాల రాజారాజన్నా, మాయ తలిందో చూడరావన్నా, పసిబిడ్డను చెరచి ప్రాణాలు తీస్తే ఏ సొరికెలో దాగిరన్నా, నీకు కోపం ఎట్లా రాలేదన్నా, అన్నాని మిమ్ము నోరార పిలిచిన సెల్లెళ్ళ నోళ్ళల్ల మన్ను గొట్టి పూజలందుకుంటీరి, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా, ఆ పసివాడి కష్టాలు చూడలేక పెద్ద స్తంభము నుండి ఊడి పడ్డావంట, హిరణ్య కశపుని ఈపు ఈరగొట్టి గోటితో పేగులు పెకలించినావంట, బద్దలు కొట్టవేమిరా స్తంభం, ఏమిరా ఇంత పాపం, చిన్నారి చేసేమి నేరం, ఎందుకురా మాకింత శాపం, కొత్త గుడిని సూసుక మురిసేవో, నీ కొత్త గుడిని సూసుక మురిసేవో, బండారాలల్లో బందీవైనావో, పేరు మారంగానే యాది మరిసావో యాదగిరి నరసన్నా, పేదోళ్ళ బతుకు చూడరన్నా అని పాట నేను రాసి మ్యూజిక్ చేస్తే దాన్ని యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద స్థాయి లోపల ప్రజల లోపలికి అది వెళ్ళిపోయింది. రైట్. ఇప్పుడు మీ భావజాలానికి వస్తే అసలు మీ భావజాలం ఏంటి? ప్రజాస్వామిక భావజాలం, న్యాయం కావాలి. ఇక్కడ ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో, వివక్షకు గురవుతున్నారో, ఆర్థికంగా చితికిపోతున్నారో ఆ వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి. అదొక్కటే భావజాలం. అంటే ఏ భావజాలమైనప్పటికీ కూడా 10 మంది అనుసరించారు కాబట్టి పుట్టింది, కానీ ఒక వ్యక్తి ఆ భావజాలాన్ని తయారు చేయలే, తను ఆలోచించిండు. ఒక వ్యక్తి ఆలోచిస్తే ఆ ఆలోచనను 10 మంది అనుసరించి అదొక ఇజంగా, ఒక భావజాలంగా తర్వాత పరిణమించి ఉండొచ్చు. సరే, ఏది ఏ రకంగా అయినా ఇదే కరెక్ట్, ఈ వేనే కరెక్ట్, ఈ వేనే కరెక్ట్ అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు. కాకపోతే నాకు అంబేద్కర్ ఎంత ఇష్టమో నాకు కమ్యూనిజము అంత ఇష్టం. మీ పాటలో కనిపిస్తూ ఉంది ఆ నక్సల్ భావం కనిపిస్తూ ఉంది, ఆ ఆవేదన కనిపిస్తూ ఉంది, అందుకని మిమ్మల్ని నక్సల్ భావజాలి అని కూడా అంటా ఉన్నారు. అనుకోనివ్వండి అన్న, ఇప్పుడు ఒకళ్ళు అన్నంత మాత్రాన మనం నక్సల్ భావజాలానికి నాకు ఇష్టం ఉంది డెఫినెట్గా ఉంటుంది కదా. అరే, మనం వచ్చినటువంటి నేపథ్యం ఇది, ప్రజా ఉద్యమాలు చాలా గొప్పగా జరిగినటువంటి ఈ నేల మీద పుట్టిన తర్వాత ఇష్టం ఉండకేముంటుంది, డెఫినెట్గా ఇష్టం ఉంటుంది, ఒక సానుభూతి అనేది తప్పకుండా ఉంటుంది అన్న. ఎందుకుండదు? ఇప్పుడు అది ఏమైనా తప్ప అని చెప్పండి, ఎక్కడ పుట్టిందో దాని మూలాలు అవసరం లేదా? వాళ్ళే ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాద తీవ్రవాదులు లెక్క ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమన్నా ప్రజల మధ్యలో బాంబులు పెట్టిరా? మొన్న ఢిల్లీ లెక్క బాంబ్ బ్లాస్ట్ చేసిరా? లేకపోతే ముస్లింల మీద కోపంతో మాలేగావ్ రైల్వేల బాంబు పెట్టి అమాయకులను చంపేసిర్రా? ఇట్లా కాదు కదా. వాళ్ళు ఒక సిద్ధాంతం కోసం పోరాటం చేయడం కాదు, నాకు వాళ్ళు చేసింది ప్రజల కోసం పోరాటం. సిద్ధాంతాల విషయం పక్కన పెడదాం కొద్దిసేపు. వాళ్ళ సిద్ధాంతాలు ఇప్పుడు రాసుకున్నటువంటి సిద్ధాంతాలను నియమాలకు అనుసరిస్తున్నారా అనేది విషయాలు పక్క పెడదాం. సిద్ధాంతం కోసం పనిచేసిందనే భావన ప్రజలు ఒకటి తీసుకుపోవడం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు ఏ వర్గాల కోసం పనిచేస్తున్నారు? సరే, వాళ్ళు ఆయుధం పట్టుకున్నారు, తప్పు కావచ్చు, అది చట్ట ప్రకారం తప్పు, నేరమే అనుకుందాం. ఆయుధం ఈరోజు ఎవరి చేతుల్లో పట్టున్నది? ఆయుధం ఈరోజు రాజ్యం చేతిలో పట్టున్నది. సరే, శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం ప్రభుత్వం చేతిలోపట ఆయుధం ఉంది, అక్కడి వరకు ఒప్పుకుందాం. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోపట ఆయుధం ఎందుకున్నది? సినిమా యాక్టర్ల దగ్గర ఆయుధాలు ఎందుకు? గన్స్ ఎందుకు? భూస్వాముల దగ్గర గన్స్ ఎందుకు? చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో వెపన్స్ ఎందుకు ఉంటాయి? ఇది కాదా? ఇది తప్పు కాదా? ఈ వెపన్స్ ఎట్లున్నాయన్న అక్కడ? వాళ్ళకి ఎందుకు లైసెన్స్ ఉన్నాయి? లైసెన్స్డ్ గన్స్ అందరికి ఇవ్వండి. ముఖ్యంగా దళిత బిడ్డలకు ఇవ్వండి. ఫస్ట్ దళిత వర్గాలకు, ఎవరైతే వివక్షను, అంటరానితనాన్ని నేటికి చాలా పచ్చిగా తీవ్రంగా ఎదుర్కొనేటటువంటి వర్గాల ప్రజలకు ఆయుధాలు ఇవ్వండి. వాళ్ళకి కావాలి. చూస్తున్నాం కదా, మొన్న సల్లూరు మహేష్ దగ్గర నుంచి అంతకుముందు మిర్యాల కూడా ప్రణయ్ హత్య కేసు కావచ్చు, మాల బంటి కావచ్చు, ప్రతి ఒక్కటి కులోన్మాద హత్యలే కదన్నా. పరువు హత్యలని మాట్లాడద్దు మనం, కులోన్మాద హత్యలు జరిగినాయి కదా. ఆ హత్యలు జరగకుండా అట్లా కులాంతర వివాహాలు ఎవరైనా చేసుకుంటే, ఏ వర్గాల ప్రజలు ఏ వర్గాలని పెళ్లి చేసుకున్నా కులాంతర వివాహాలు జరిగినప్పుడు
ఆడపిల్లల మీద దాడి చేస్తున్నారు సొంత పేరెంట్సే, మగపిల్లల మీద దాడి చేస్తున్నారు కదా, ఇద్దరి మీద దాడి చేస్తున్నారు కదా. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఈ కులాంతర వివాహాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి ఆ వర్గాల ప్రజలకు ఆయుధాలు కావాలి. ఇట్లాంటి నేపథ్యం నుంచి పుట్టినటువంటిదే నక్సలిజం. అక్కడ భూమి కోసం జరిగింది. ఒక ల్యాండ్ లార్డ్ అణచివేత ప్రజల మీద ప్రయోగించినప్పుడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు పుట్టినటువంటి ఉద్యమం ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా ఒక స్ఫూర్తిని రగిలించింది. ఎన్నో భూ పోరాటాలకు అది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనగా, ఒక సందర్భంగా మారింది. అక్కడి నుంచి ఆ రకంగా వాళ్ళ ఆయుధాలు పట్టుకొని ఎవరిని కడుపు కాలితే వాడు ఆయుధం పట్టుకున్నాడు అన్న. తెలంగాణ లోపల పల్లె పల్లెన పల్లేర్లు మొలిసే తెలంగాణలోనా మన పంట సేలలోనా అని పాటలు పాడుకున్నామన్న. కరువు ప్రాంతంగా ఉండేటటువంటి తెలంగాణ ఒకప్పుడు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని వాన కోసం ఏడిచినాం, నీళ్ళ కోసం ఏడ్చినాము, ప్రకృతి కోసం ఏడ్చినాము, కరువు అక్కంచలే. మా కరీంనగర్ జిల్లాలో 2009 ఒక్కసారి నేను పేపర్ చదివితే కరువుతోటి అల్లలాడుతున్నటువంటి ముత్తారం అని చెప్పి ఒక హెడ్డింగ్ తోటి నేను చదివాను. గట్లాంటి నేపథ్యాల నుంచి వచ్చినాం. ఎంత చదువుకుందామంటే చదువు చక్కగా దొరకది, చదువుకున్నోనికి ఉద్యోగం దొరకది. ఎంతమంది గల్ఫ్ పోయినరు, భీమెండ్ పోయిర్రు, బొంబాయి పోయిర్రు, వలస బతుకులే కదా నా తెలంగాణ మొత్తం. మహబూబ్ నగర్ పోయి అక్కడ ఎవరిని గోకినా మీద పడేడతారు, గసంటి బతుకులు అయినాయి కదా తెలంగాణ లోపల. మరి అసొంటి సందర్భం లోపల దీనికి కారణం ఎవడు అని చెప్పి చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు వీళ్ళందరూ ఆలోచించినప్పుడు వాళ్ళ కనబడ్డది రాజ్యం. ఆ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం అనుకున్నారు. ఆ నక్సల్బరీ స్ఫూర్తి నుంచి అప్పుడు తెలంగాణ లోపల ఇక్కడ తెలంగాణ కోసం నక్సలైట్ పోరాటం కూడా జరిగింది. రైట్. సో ఇది భావజాలం. ప్రతిదానికి కూడా మూలం వెతకాలి, మూలం చరిత్ర. డెఫినెట్గా మనం చూసుకున్నట్లయితే మీరు హిడ్మా గారి తల్లి పైన కూడా ఒక పాట పాడినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొన్న నేను ఒక మీ ప్రోగ్రామ్ చూస్తే ఏదైతే ఓయూ శ్రీకాంత్ వాళ్ళ తల్లి సంతాప సభలో కూడా మీరు ఆ పాటను పాడి వినిపించిన దృశ్యాలు కనిపిస్తాను. ఎందుకు అనిపించింది హిడ్మా గారి తల్లి పైన పాట పాడాలనిపించింది? హిడ్మా తల్లి మీద పాట అంటే, హిడ్మా విషయం గురించి మనం అనేక సందర్భాలలో మీడియా లోపల వినున్నాం. ఆయన ఒక గొప్ప చాలా వైవిధ్యమైనటువంటి ఆలోచనలు, చాలా నేర్పరి, చాలా మంచి నిపుణుడు, యాక్షన్ టీం లోపల గొప్పగా పనిచేస్తాడు అనేది చాలా అవన్నీ కూడా వింటూ ఉంటాం కదా, వస్తూ ఉంటాయి. విన్నప్పుడు మీడియాలో ఎక్కువనే వస్తాయి. ఆ మీడియాలో వచ్చినప్పుడు వినున్నప్పుడు రైట్, ఒక ప్రజా ఉద్యమాన్ని నడిపేటటువంటి క్రమంలో ఇట్లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఇతను ప్రజాక్షేత్రం లోపల ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రం లోపల ఉంటే ఇంకా బాగుండేది కదా అనేది ఒక ఆలోచన తర్వాత వచ్చింది. సరే, వచ్చినప్పుడు అప్పటి వరకు ఆయన నేపథ్యము, ఆయన తల్లి గురించి ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు దోపిడీదారుల యొక్క విలాసవంతమైనటువంటి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు గడిపేటటువంటి విలాసవంతమైనటువంటి జీవితాల్ని మనం చూస్తున్నాం. కానీ ప్రజలకు దేశవ్యాప్తంగా హిడ్మా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి ఒక వ్యక్తి యొక్క తల్లి వాళ్ళు నిజంగా దోపిడీదారులు అయితే బట్టలతోటి, చెద్దరితోటి డోర్ లెక్క అలా పాపం ఇట్లా సొరగొడుతుంది ఆ అమ్మ. ఆ గుడిసెకు ఏం రాకుండా, పురుగు పూసి లోపలికి రాకుండా ఇట్లా ఆమె కట్టుకోవడానికి కూడా సరైనటువంటి బట్టలు లేవు. అంత పేదరికం ఉన్నటువంటి ఆ తల్లి ఆ శివంగి లెక్క ఆమె కొడుకు శవం ముంగట నడుస్తాంది. ఆమె కళ్ళల్లో నీళ్లు లేవు, ఆమె గుండెల బాధ ఉన్నది, తలకాయ కొట్టుకుంటాంది, ఎందుకు ఇది అంతా అని అనుకుంటాంది. కాకపోతే ఆమెకు దగ్గర 80 సంవత్సరాలు ఉంటాయి కావచ్చు, తల్లి వయసు అంత పెద్దది. అయినా కూడా ఆమె గుండె లోపల బాధ ఉన్నది, కానీ కళ్ళకి వెళ్ళి రాకుండా ఇట్లా శివంగి లెక్క ఆత్మస్థైర్యంతో, ఒక ధైర్యంతో ఆమె నడుచుకుంటా పోతా అంటే, కుందేలు కూడా వేట కుక్కలైన సామెత తింటాం కదా, ఆ రకమైనటువంటి స్ఫూర్తిని రగిలించింది కదా ఆ తల్లి. అట్లా ఆమెను చూసి అక్కడ పుట్టింది పాట. నేను రాసింది హిడ్మా కోసం కాదు, ఆమె తల్లిని చూసి రాసిన. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటమన్నది ఆగబోదు, ఆ వీరయోధుని గన్నా అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము దిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు,
ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడు, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసేనంది పుట్టినాడు, దశకంఠు నీ వంటి దండకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు భూమిని ఎవ్వడు దాచలేడు. అదన్నా. రైట్. రెడ్ కారిడార్ అంతరిస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? రెడ్ కారిడార్ అంటే ఒకటన్నా, ఏ ప్రజా ఉద్యమం అయినా దేనికైనా సరే అది ఒక సందర్భం లోపల ఓటమి పాలు అవ్వచ్చు, మొత్తమే లేకుండా పోదు. డెఫినెట్గా ప్రజలకు కోపం రావాలి. ప్రజలు తిరగబడ్డప్పుడు అంతకు మించినటువంటి యుద్ధం ఏది ఉండదు. దానికి తెలంగాణ ఉద్యమమే ఒక నిదర్శనం. కాబట్టి రెడ్ కారిడార్ అంటే వాళ్ళు వ్యక్తులను అంతం చేస్తున్నారు, కానీ ఆ సిద్ధాంతం అనేది, ఆ ఆలోచన అనేది, తిరుగుబాటు అనేది దానికి ప్రత్యేకమైనటువంటి స్వరూపం అవసరం లేదు. ఏదో ఒక రకంగా మళ్ళా పుడుతుంది, మళ్ళది గర్జిస్తుంది, మళ్ళీ తిరగబడుతుంది. తన గొయ్యి తానే దవ్వుకుంటున్నాడు నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. ఈరోజు ఒక ప్రజా యుద్ధాన్ని చర్చలకు వాళ్ళు ఆహ్వానించినప్పుడు ప్రజాస్వామ్య పద్ధతి లోపల చర్చలు పెట్టని ఉండే. సరే, అది నిలబడదు, మీరు లొంగిపోండి అని చెప్తున్నారు ప్రభుత్వం. ఒకవేళ చాలామంది లొంగుబాటు గుర కావచ్చు, చాలామంది మరణించి ఉండవచ్చు. కాకపోతే ఆయుధంతో రాజ్యం వస్తుంది అనేది ఇక్కడ విషయం కాదు. ఆలోచన ఏంటిది? ఎందుకోసం ఆ పోరాటం? నువ్వు సామాజిక సమస్యగా దాన్ని చూసినప్పుడు ఎందుకోసం ఈ పోరాటం? అరే, అడవి లోపల ఉన్నటువంటి సంపదనంతా కూడా కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడానికి ఈరోజు నక్సలిజాన్ని ఒక ఉగ్రవాదంగా ప్రజలకు పెద్ద ఫ్రేమ్ చేసి, ఈ నక్సలిజం అన్న మొన్న పహల్గామ్ అటాక్ జరిగింది. ఆ ఉగ్రవాదులను చంపినరా లేదా అన్నటువంటి వాటిని మట్టుబెట్టిరా లేదన్నటువంటి క్లారిటీ ఇవ్వడానికే ఎంత తర్జన భర్జన పడ్డారో మనం చూసినాం. దాని తర్వాత ఢిల్లీ బ్లాస్ట్ జరిగింది. ఒక దేశ ప్రధానమంత్రి నివాసం ఉండేటటువంటి అది ఎర్రకోటకు అత్యంత దగ్గర లోపట ఒక ఉగ్రవాది వచ్చి అక్కడ బాంబు పెట్టి పేల్చేదాకా మీకు సొయ్యి లేదు అని చెప్పానంటే ఏందన్నట్టు? అది సొయ్యి లేకనా కావలసుకొని చేసినటువంటి పన అది? ఇదేంది? నువ్వు ఆ ఉగ్రవాదాన్ని కదా అంతం చేయాలి. నువ్వు ఎక్కడెక్కడ ఇంత పటిష్టంగా ఉన్నది మన రక్షణ వ్యవస్థ, ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి కదా, ఎన్ఐఏ దగ్గర నుంచి ఎస్ఐబి వరకు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంత నెట్వర్క్ పెట్టుకొని, ఇంత టెక్నాలజీ పెట్టుకొని దేశంలోకి ఒక ఉగ్రవాది ప్రవేశిస్తున్నప్పుడు ఆ నిఘా వ్యవస్థ ఏమైంది? ఈరోజు ప్రజా ఉద్యమాల లోపల పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తి మీద నువ్వు నజర్ పెడుతున్నావు. మరి దేశం అవతల నుంచి వచ్చి ఈ లోపలికి వచ్చి బాంబులు పెట్టేటటువంటి వ్యక్తుల గురించి నువ్వు ఎందుకు ఉగ్రవాదాన్ని ఎందుకు నువ్వు నశింపజేస్తా అని చెప్పని అంటలు నువ్వు టార్గెట్ పెడతావు. మార్చి 21 లోపల నక్సలిజాన్ని అంతం చేస్తా అని చెప్పి టార్గెట్ పెట్టిండు. ఈ దేశంలో అతిపెద్ద భూతమే ముస్లిం మతము, అతిపెద్ద భూతమే ఉగ్రవాదం అని చెప్పేటటువంటి బీజేపీ మరి ఈ మతోన్మాద ఉగ్రవాదాన్ని అంతం చేస్తా, ఈ అసలు ఉగ్రవాదులు అనేటోళ్ళు ఈ భారతదేశంలో లేకుండా ఉగ్రవాదం ప్రబలకుండా చేస్తా అని చెప్పి టార్గెట్ ఎందుకు పెట్టుకోలేదు? పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పి టార్గెట్ ఎందుకు పెట్టుకోలేదు? ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతల్ని నిర్మూలిస్తామని చెప్పి టార్గెట్ ఎందుకు పెట్టలేదు? కుల వివక్షను రూపుమాపుతామని చెప్పి వాళ్ళు ఎందుకు టార్గెట్ పెట్టుకోలేదు? కాబట్టి అట్లా టార్గెట్లు పెట్టుకున్నప్పుడు, మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, దోపిడీని ప్రదర్శించినప్పుడు, దోపిడీ చేసినప్పుడు డెఫినెట్గా తిరుగుబాటు మరొక రూపంలో ఏదో ఒక ప్రజా యుద్ధ రూపంలో మళ్ళీ వాళ్ళ ముంగడికి వస్తుంది, ఒక ప్రశ్న లెక్క నిలబడుతుంది. ఎంతమంది అని చెప్తారు? మనం చూసుకున్నట్లయితే మార్చి 31 సమీపిస్తూ ఉంది. అటు అమిత్ షా 3 రోజుల పర్యటన, అస్సాంకి రాయపూర్కి సంబంధించినటువంటి పర్యటన కూడా చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. 4 వైపుల నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున వాళ్ళు దాడులకు ఏం ప్లాన్ చేయాలో, ఎట్లా దాడులు చేయాలి, తప్పించుకోకుండా ఈ 4 రాష్ట్రాల సరిహద్దుల్లో లోపల ఎటుపక్కలు కూడా మొత్తం క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇక హతానికి పాల్పడుతున్నారు. ఎట్లా చూడాలి పరిస్థితిని? అన్నలు ఇక ఉండరా? చచ్చిపోతారు కదా నాన్న. 4 వైపు నుంచి నిర్బంధించి లక్షలాది మంది పోలీస్ బలగాలు దింపిన తర్వాత ఉన్న 50-60 మంది వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మిగిలింది ఎంతో చాలా తక్కువ మంది చంపేస్తారు డెఫినెట్గా. అంతమంది పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళేం ఇమోటల్స్ కాదు కదా, వాళ్ళొక గొప్ప సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తులు.
ఎంత ఆత్మస్థైర్యం ఉంటుంది. కానీ శరీరం అందరూ ఒక్కటే కదా, తూట పేలిస్తే ఎవరికైనా తాకుతుంది. కానీ వాళ్ళని చంపేసినంత మాత్రాన సిద్ధాంతం చచ్చిపోదు. సరే మొత్తమే అంతం చేసి ఉండొచ్చు. కానీ నక్సలైట్లు ఊరుకుంటారా? నక్సలైట్లు వారి యొక్క ప్లాన్స్ వేసి వాళ్ళు ప్రతిదాడి చేయకుండా ఉంటారా? ప్రతిదాడి ఎంతసేపు చేస్తారన్న? ఇప్పుడు రాజ్యం చాలా బలంగా ఉన్నది. రాజ్యం దగ్గర తుపాకులు ఉన్నాయి, రాజ్యం దగ్గర బుల్లెట్లు ఉన్నాయి. ఇట్లా వర్షం గుప్పించినట్టు గుప్పించి మళ్ళీ పోయి మళ్ళీ నింపుకొని వస్తాడు. పోలీసుల దగ్గర డబ్బు కొద్దు ఉన్నదా? ప్రభుత్వం దగ్గర బుల్లెట్ల కొద్దు ఉన్నదా? తుపాకులకు ఆయుధాలకు కొద్దు ఉన్నదా? అడవి మీద అన్నలకు పట్టెక్కున్నది కదా వీళ్ళకంటే. ఎంతసేపు తప్పించుకుంటారన్నా? ఈ రోజు మనం ఒక్క ఫోన్ చాలు మన గురించి ఏంటిదని చెప్పడానికి. టెక్నాలజీ పెరిగింది, నిఘా వ్యవస్థ పెరిగింది. ఆ టెక్నాలజీ తోటి ఎవరు ఎక్కడ నీకు సంజీవ్ అన్న బయటకు వచ్చిన తర్వాత చెప్పిండు కదా, హెలికాప్టర్ నుంచి మిషన్ గన్లు తీసుకొని వచ్చి ఇట్లా గుప్పించి మళ్ళీ ఒక 2 గంటలు మళ్ళీ నింపుకొని వచ్చి మళ్ళీ గుప్పిస్తారు. ఇంట్లో నీ అడవి మొత్తం జల్లడబట్టిన తర్వాత అంత మంచి పట్టు వస్తుంది కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అడవి లోపల ఉన్న పోలీసులకు కూడా పట్టు వస్తుంది. వాస్తవం ఒక విషయం మనం గమనించాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ అడవి లోపల ఎట్లా ఉండాలి అనేది పోలీసులైనా ట్రైనింగ్ తీసుకొని అడవి లోపలికి వెళ్తారు. అడవి లోపల ఉన్నటువంటి అనులకు అడవి మీద పట్టు ఉంటుంది. సంవత్సరాలుగా అడవి లోపల ఈ కూంబింగ్ ఆపరేషన్ లోపల పాల్గొన్నటువంటి పోలీసు వ్యవస్థకు ఎటు పోతే ఎట్లా ఎక్కడ ఏం చేయాలనే విషయం గురించి అవగాహన రాదా? ఒక్క సంవత్సరం ఉన్నా వస్తుంది కదా. అరే మనం ఒక ఏరియాలు ఉంటేనే ఒక 10 రోజులు ఉంటుంది, ఇటు పోతే ఏమవుతుంది గటు పోతే ఏమవుతుంది అని చెప్పి మనం చెప్తాం, తిరుగుతాం కాబట్టి. అట్లాంటిది సంవత్సరం ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాంచెలు మొదలు పెడితే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి కూంబింగ్ ఆపరేషన్లో BSF, CRPF మొత్తం అడవిలో ఉంటారు. వాళ్ళకి ఎందుకు రాదు పట్టు అడవి మీద? కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇది కూడా చాలా పకడ్బందీగా, చాలా అల్గరిథం, ఒక మంచి అల్గరిథం వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఎట్లా అంటే అదే వర్గాల ప్రజల నుంచి, ఆ ఆదివాసీ ప్రజల నుంచి ఎవరైతే ఆకలి మీద ఉన్నటువంటి యువత ఉంటుందో, కష్టపడే యువత ఉంటుందో వాళ్ళందరికీ కూడా పోలీసు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ అన్నదమ్ముల మీద వాళ్ళే గనులు ఎక్కువ పెట్టేటట్టు చేస్తున్నారు. సో ఈ పద్ధతి అనేది నడుస్తుంది. చచ్చిపోతారన్న డెఫినెట్గా. నక్సలిజం వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ను వాళ్ళు రీచ్ అవుతున్నారు. నక్సలైట్లను అంతం చేస్తారు. ఇజము అంతం అవుతుందా కాదా అనేది తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక్కటి అర్థం చేసుకోవాలి, మీరు అది టార్గెట్ పెట్టుకున్నారు కదా. ఇంతవరకు ప్రజలేం గమనించాలంటే, చూసారా మన కోసం పోరాటం చేసే వాళ్ళని అంతం చేస్తా అని పెట్టుకున్నారు కానీ మనల్ని చంపడానికి వచ్చినటువంటి ఉగ్రవాదాన్ని అంతం చేస్తా అని చెప్పి వీడు ఎప్పుడు టార్గెట్ పెట్టుకోలేదు. మనం బీసీ రిజర్వేషన్లకు కోసం ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కూడా మరి హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా టార్గెట్ పెట్టుకోలేదు. పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెప్పి టార్గెట్ పెట్టుకోలేదు. వాని రాజకీయం కోసం వాళ్ళకి ఎవరు అడ్డం ఉండద్దని చెప్పి ఆ అడవిని ఒక కార్పొరేట్ శక్తికి దోచిపెట్టడానికి మాత్రం ఇవి ఇట్లా ఫ్రేమ్ చేసిరు అన్నటువంటి వాస్తవ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. రైట్. ఒకసారి నక్సలిజాన్ని పక్కన పెడదాం, ఆ నక్సలిజానికి సంబంధించిన టాపిక్ అంతా పక్కన పెడదాం, మన రాష్ట్రానికి వద్దాం. రాష్ట్ర రాజకీయాలు ఎట్లున్నాయి? ఆ 3 పార్టీల ప్రభావం ఎంత మేరకు ఉంది? ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రజల పరిస్థితి అంటే ఒక సామాన్యుడిగా, ఒక ఓటర్గా, ఒక పౌరుడిగా తెలంగాణ లోపల అట్లే చూస్తాం, అందరూ చూసినట్టే. కాకపోతే చదువుకున్నాం కాబట్టి కాస్త కూస్తో కొన్ని సంవత్సరాల నుండి ప్రజా పోరాటాల లోపల ఒక కార్యకర్త, ఒక భాగస్వామిగా ఉన్నాం కాబట్టి అప్పుడు మన దృష్టికోణం వేరుంటుంది. కాబట్టి అప్పుడు చూసినప్పుడు ఏమన్నా 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలకు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలనలకు ఎటువంటి తేడా లేదు. ఇద్దరే గొర్రెలు తినేటోడు పోయి బర్రెలు తినేటోడు వచ్చిండు అంతే. అందులో పెద్ద తేడా ఏం లేదు. ఇక్కడ వాస్తవంగా మనం ఒకటి గమనిస్తే KG to PG విద్య అని నినాదం ఎక్కడ పోయా? ఆకునూరు మురళీ సారు ఎంతగానం ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల ఎన్ని లోపాలు ఉన్నాయని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడింది కదా. మరి ఏమైంది? ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఎందుకు ఒక మౌలికమైనటువంటి మార్పుకు వాళ్ళు బాటలు వేస్తలేరు? ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? తెలంగాణ లోపల ఒక్క సమస్య అని కాదు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి బాధితుల గురించి ఇంతవరకు ఎవరు మాట్లాడుతున్నారు? 150 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారన్న. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? అరే భూమి అడ్డికి పావుషేరు లెక్కన కొనుక్కున్నది గవర్నమెంట్. ఇంత దుర్మార్గంగా పాలమూరు రంగారెడ్డి బాధితులు ఉంటే ఇంతవరకు ఆ విషయాలను అడ్రస్ చేసిన వాళ్ళు లేరు, మాటలు మాట్లాడిన వాళ్ళు లేరు. వాళ్ళ పక్షాన నిలబడ్డది ఉద్యమకారులే కదా. ఉద్యమకారులు పోయి పృథ్వీరాజన్ లాంటి వాళ్ళు, పాశం యాదగిరి అన్న లాంటి వాళ్ళు పోయి నిలబడ్డరు అక్కడ. వాళ్ళ బాధను వాళ్ళు చెప్పే మాటలు ఎవరైనా పట్టించుకున్నారా? ఎవరు పట్టించుకోలేదు. మల్లన్న సాగర్ బాధితులు ఈనాటికి కూడా వాళ్ళు గోసలు అనుభవిస్తున్నారు. వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారా? కరీంనగర్ పోతే అక్కడ వెంకటరావులపల్లి దగ్గర అక్కడ ఒక డ్యాము అక్కడ కట్టిరు. అక్కడ అనేక ఊళ్ళు మునిగిపోయినాయి. ఎగువమానేరు అనుకుంటా, ఎడమ కాలువ. ఆ ఎడమ కాలువ అక్కడ బొచ్చడు ఊర్లు పోయినాయి. ఆ ఊర్లకు సంబంధించినటువంటి జనాలకి ఇంతవరకు నిర్వాసితులు అయిపోయారు అనేక మంది. వాళ్ళు గోసలు పడతా ఉన్నారు. గుడిసెలు వేసుకొని ఎక్కడనో నార్మల్గా సిటీ అవుట్కట్స్ లోపల నార్మల్గా ఈ కట్టెలు బాతుకొని గుడారాలు వేసుకున్నటువంటి, గుడిసెలు వేసుకున్నటువంటి బతుకులు అయిపోయినాయి పాపం. వాళ్ళు మంచి ఇళ్ళలో బతికిన వాళ్ళు వాళ్ళంతా. వాళ్ళ గోసలు ఎవరైనా పట్టించుకున్నారా?
ఎవరు పట్టించుకోలే. తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ కుటుంబాలు ఈ రోజుకి కేసులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజుకు ఒక కాగితం మీద వాళ్ళ సమస్యలు రాసుకొని ఏ లీడర్ కనబడితే మీనాక్షి నటరాజన్ ఎంబడి తిరిగిరు పాపం. ఉద్యమకారులకు గతి ఎందుకన్నా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళు తెలంగాణ సాకారం అయితే మా బతుకులు మారుతాయి, మారకపోయినా సరే మా భవిష్యత్ తరాల యొక్క బతుకులు మారుతాయని చెప్పి వాళ్ళందరూ ఉద్యమం చేసిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్న వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నోళ్ళు, రోడ్ల మీద కూర్చున్న వాళ్ళు, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళు. మారిన ప్రభుత్వాలు మారినట్టుగానే ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్తున్నారు. ఉద్యమకారులను పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తలేదు అన్న. ఉద్యమకారులను పట్టించుకునే అదే కదా ఇప్పుడు నేను మన ఆవేదన అంతా కూడా అదే. ప్రజలకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఎందుకన్నా గద్దరన్న కూడా మాట్లాడింది ఏంటిది, ఇక్కడ బడులు కావాలి పోలీస్ స్టేషన్లు కాదని అన్నాడు. అరే ఉన్న బళ్ళను 2000 బడులను మూసేసిర్రు. ఏందన్నా ఏం పరిస్థితి ఇది? 2000 స్కూల్స్ని తెలంగాణ లోపల మూతపడే పరిస్థితి వచ్చిందని చెప్పారంటే విద్యా వ్యవస్థ ఎంత దుర్మార్గంగా అంటే ఇక్కడ పేద వర్గాల ప్రజలు చదువుకోవద్దు, మాకు బానిస లెక్కనే ఉండాలి, మా జెండాలు మోసుకుంటా కూలీ లెక్కనే ఉండాలి, మేము ఎదగాలి, మా పిల్లలు మంచి చదువుకోవాలి, పుసుక్కనే ఎవడన్నా మాట్లాడనుకో నువ్వు రిజర్వేషన్ కాడివి అన్న. ఈ దేశంలో జస్ట్ 2% రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు మొత్తం కలిపి భారతదేశం ఒక ఉపశమనం, అసలు అది పెద్ద విషయమే కాదు రిజర్వేషన్ అనేది. నువ్వు ఎంత రిజర్వేషన్ అయినా నువ్వు క్వాలిఫై మార్కులు తెచ్చుకోకపోతే రిజర్వేషన్ పనిచేస్తుందా అన్న? చేయదు కదా. అగ్రవర్ణాలకు అన్యాయం జరుగుతుంది, ప్రతిబున్నోనికి అన్యాయం జరుగుతుందంటే ఈరోజు అన్ని సెక్టర్లలో పోటీ పడి ఎవరైనా సరే ఫస్ట్ మొదలు పోటీ పడేది జనరల్లోనే, ఆ తర్వాతనే రిజర్వేషన్ వాళ్ళకి వర్తిస్తుంది. ఈ విషయం ఎవరికి తెలియదు కదా. జనరల్నే పోటీ పడతాడన్న ప్రతి ఒక్కడు. ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఆ వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి కాబట్టి ఒకడు 1000 రూపాయలు కడతాడు కావచ్చు, ఒకడు 500 కడతాడు కావచ్చు. అంతే తప్పించి అక్కడ నువ్వు పోటీ పడడం అనేది జనరల్నే పడతాం కదా. జనరల్లో ప్రతి ఒక్కరు ప్రతిభావంతులే. ఆ ప్రతిభను గుర్తించకుండా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఒక బానిస వీళ్ళని ఈ రకంగా తిడితే వీళ్ళందరూ రివోల్ట్ అవుతారు. ఈ రివోల్ట్ కావద్దంటే ఏం చేయాలి? ఫస్ట్ వీళ్ళ దగ్గర నుంచి విద్యను దూరం చేయాలనుకున్నారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన, స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నది. కాంగ్రెస్ బీజేపీకి తేడా లేదు, ఇక్కడ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా లేదు. అనుకున్నట్టు తెలంగాణ లక్ష్యాల ప్రయోజనాలు కంప్లీట్గా గాలికి వదిలేసిండ్రు. విద్యను సర్వనాశనం చేసిర్రు. 7% ఏందన్న అసలు తెలంగాణ లోపల KG to PG విద్య ఉచితంగా ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఆయన ఆ వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ ఒక్క నిర్ణయం తీసుకున్నదన్న విద్య గురించి ఏం లేదు. విద్యానికి వైద్యానికి వెళ్ళి మొత్తం ఒక 11% ఏమి ఇచ్చినట్టున్నారు బడ్జెట్లో. 11% కదా అన్న, 7% దీనికి, 4% దానికి. నేను ఏమంటున్నా, గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది అనుకుంటున్నా? సేమ్ అంతే. పెద్ద గొప్పగా ఇచ్చింది ఏం లేదు, నాశనం ఇచ్చినవే కదా. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎంత % ఇచ్చిండ్రు అనేది పక్కకు పెడితే ఎంత % వచ్చింది, అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అయింది, ఎంతవరకు పనికి వచ్చింది అనేది విషయం. ఇప్పుడు మన ఇవి మోడల్ స్కూల్స్ ఉన్నాయి, ఆ తర్వాత కస్తూర్బా గాంధీ ఇవన్నీ ఉన్నాయి. రకరకాల అయినటువంటి క్రమం లోపల విద్యా వ్యవస్థ గతం లోపల ఉన్నటువంటి గవర్నమెంట్స్ పెట్టినవి అవన్నీ. కస్తూర్బా గాంధీ కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టినాయి. అంతకుముందు ఎన్టీ రామారావు గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు రెసిడెన్షియల్ స్కూల్స్ వీటిని ఇంప్లిమెంట్ చేసిరు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు అని చెప్పి ఇవి మన గురుకులాలు పెట్టాలి, గురుకులాలు ఇవ్వాలి కొత్తగా వచ్చినాయి. అంటే అప్పుడు 200 గురుకులాలు ఏముంటే ఇప్పుడు 1000 గురుకులాలు ఏమో చేసినట్టున్నాడు ఈయన వచ్చిన తర్వాత. 1000 గురుకులాలు చేయడం కాదు, 1000 గురుకులాలు చేస్తే ఒక్క విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటన్నా, 1000 గురుకులాలు మాత్రం చేయడం కాదు, గురుకులాలలో ఎంతవరకు చదువుతావు? గురుకులాలను మనం ఎంతవరకు చదువుతావు? విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం అంటే నువ్వు కంప్లీట్గా నువ్వు పెట్టింది ఎవరైనా చేస్తారు. అది కేసీఆర్ ఏంది, రేవంత్ రెడ్డి అయినా చేస్తాడు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పి పెడతలేడా? నాకు తెలిసి ఆ 1000 గురుకులాల్లో కూడా దాదాపు 700 గురుకులాలకి బిల్డింగ్లే లేవు. దాదాపు నెలకు 50-60 లక్షల ఒక్కొక్క బిల్డింగ్ కి మన హాస్టల్స్ లేవు. కోటి ఉమెన్స్ కాలేజ్ పరిస్థితి ఎట్లయిందో మనం చూసినామా లేమా? ఎంత దుర్మార్గంగా వాళ్ళకి ఏం ఫుడ్ దొరుకుతుంది అక్కడ. ఎస్సీ హాస్టల్, ఎస్సీ పిల్లలు అని చెప్పి ఎప్పుడన్నా కార్పొరేట్ హాస్టల్స్, రెడ్డి హాస్టల్స్ చూద్దాం పా అన్న. నార్మల్గా రెడ్డి హాస్టల్ అంటే నేను కులాన్ని అంటలేను, అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి హాస్టల్స్ని ఒకసారి మనం చూద్దాం, పరిశీలిద్దాం. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ, నేను ఇంతవరకు కరీంనగర్ నుంచి మొదలు పెడితే ఇక్కడ వరకు నేను ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లలో మా అనేక మంది మిత్రులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కాళ్ళకు జిడ్డు ఉంటుంది మొత్తం. అంటే పోంగ నడవంగా రాంగ పోంగ అంటే నీట్నెస్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, శానిటైజేషన్ ఉండదు. చాలా దుర్మార్గం. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నదంటే ఇంకెంత దుర్మార్గమైన పరిస్థితి ఉంటుంది అనేది మనం చూస్తాం. ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేదు, బిల్డింగ్స్ లేవు. నువ్వు గురుకులాలు నువ్వు పెట్టినావు అని చెప్పి నువ్వు జీవో ఇచ్చినంత మాత్రాన అవన్నీ ఇంప్లిమెంట్ అయినట్ట? జీవో అనేది అమలు కావాలి కదా.
నువ్వు అద్దె భవనాలలో నువ్వు స్కూల్స్ నిర్వహించుకుంటా, హాస్టల్స్ నిర్వహించుకుంటా, మెయింటెనెన్స్ లేక, తిండి చక్కగా పెట్టక, కులిపోయిన మునిగిపోయిన కూరగాయలు పెట్టుకుంటా, ఆ పిల్లలు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని హాస్టల్స్లలో ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు అందరూ పోయి హాస్పిటల్లో బట్టి చచ్చిపోయారు కదా, 8 మంది పిల్లలు చచ్చిపోయారు అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక. పిల్లలకి ఇచ్చే డబ్బులు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను కూడా అవే గురుకులాల్లో చదువుకున్నా, 48 రూపాయలు 50 రూపాయలు ఇస్తే ఈరోజు గవర్నమెంట్ పెంచింది. కానీ పెంచిన డబ్బులు కూడా ఎంత మేరకు సరిపోతాయి అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది ఇప్పటికీ. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంతో కొంత పెంచుతారన్న, అది కాదు మార్పు. ఇక్కడనే అందరు మోసపోయేది ఎక్కడ అంటే, ఇవో వాడు 400 పింఛన్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక 1000 రూపాయలు చేసిండు, 2000 చేసిండు, ఆయన ఏ దేవుడు అని చెప్పని అంటారు. ఉన్నదాన్ని కొద్దిగా పెంచి ఇచ్చినాం. ఇక్కడ మనకు 1000 రూపాయలు ఇచ్చి మిగతా వ్యవస్థల లోపల కోటాను రూపాయల దోపిడీ ఎక్కడ వాడు చేస్తాడనే విషయం ప్రజలు తెలుసుకుంటా అమాయకులు. ప్రజలు ఏంటంటే శత్రువు అయినా సరే బుక్కడంత బువ్వ అని పెట్టినంటే నువ్వే దేని రై పూటకని అంటారు. అంటే ఏంది, ప్రజలు అంత అమాయకత్వంతో ఉన్నారు. అందరిని ఎందుకు చదువుకొనియారంటే, ఇప్పుడు నువ్వు చదువుకున్నావు నేను చదువుకున్నావు, మన ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం వానికి నచ్చది. ఇట్లా అందరు మాట్లాడితే నువ్వు ఒక్కరిని నేను ఇట్లా మాట్లాడుతాను కాబట్టి నేను ఫేమస్, నా లెక్కనే జనం అంతా మాట్లాడితే, జనం అంతా అడిగితే మనం ఫేమస్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనం ఇట్లా మీడియా కూడా కూర్చొని మనం చర్చలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. జనం చదువుకుంటే జనానికి చైతన్యం వస్తే, ఫేమస్ అనే టాపిక్ కాదు, వాస్తవికాలు ఇవన్నీ. నేను అనేది ఒక మాట మాట్లాడుతున్నాను, మీరు నన్ను కూర్చుండబెట్టిర్రు అని చెప్పానంటే ఒక ఏదో ఒకటి నేను ఎలివేట్ అయితేనే కదా ఇక్కడ కూర్చున్నది, అర్హత ఉంటేనే ఇక్కడ కూర్చుంటా. ఈ అర్హత ప్రజలందరికీ రావాలి, జనం అందరూ మాట్లాడాలి. ఇది వస్తే అది రెవల్యూషన్ అవుతుంది. ఆ రెవల్యూషన్ రావద్దంటే నువ్వు డైరెక్ట్ అటాక్ చేయకుండా వాడు వ్యవస్థీకృతంగా అటాక్, ఎట్లా మెల్లగా విద్యా వ్యవస్థను దూరం చేయడం, వైద్యం అందకుండా చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి చాలా చాప కింద నీరు లెక్క ఆలోచనలతోటి వ్యూహాలతోటి వాడు వెళ్తాడు. ఇవన్నీ అర్థం కావు కదా మనకు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి అని చెప్పి అంటారు, వాస్తవం. కానీ ఆ ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఏర్పాటు చేసినటువంటి కాలేజెస్ ఎవరి చేతులలో, ఏ సామాజిక వర్గం చేతులలో ఉన్నాయి అనేటటువంటి ఓ లోతైన విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, అర్థం చేసుకోగలిగితే అప్పుడు రాజకీయము స్కీములు అర్థమైంది. ఈ రోజు విద్యార్థులు అరిగోసపడతా ఉన్నారు. వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక ఎంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, ఎన్ని హాల్ టికెట్లు ఇవ్వకుండా. ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఎంత నీకు ఉచిత బస్సు పెట్టమని ఎవడు చెప్పిండు? మహిళల గురించి నేను తప్పు పడతలేను, మహిళలకే అవసరం ఏమున్నది, 20 రూపాయలు టికెట్ కొనలేమో మనం ఎంతసేపు అన్నా. మహిళలకు ఉచిత బస్సు విషయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ జనం అడిగిర్రా, జనము ఎప్పుడు కూడా ఏది అడగలే. ఉచిత పథకాలు జనం అడిగిర్రా అన్న, తీసుకునేటోళ్ళని తిడుతున్నారు. అందరూ ఆకలి మీదనే ఉన్నారు, పేదరికంతో ఉన్నది దేశం. ఈ దేశంలో పేదరికం ఉన్నప్పుడు వాడు ₹1 సాయం చేస్తా అని ఒక మాట అన్నప్పుడు అమాయక జనం నమ్ముతారన్నా మరా? ఈ ప్రవచనకర్తలు కావచ్చు కొంతమంది ఉచితాలు 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 అని చెప్పినట్టు, వాళ్ళకేమో బంగారు కంకణాలు తొడగాలి, పట్టు వస్త్రాలు తొడగాలి, వాళ్ళకు చేతుల పైసలు పెట్టి వాళ్ళు ఇంకా మీదికెళ్ళి ప్రివిలేజ్ కాలు మొక్కాలి, బంగారు సింహాసనాలలో కూర్చుండబెట్టాలి. మీకు ఇన్ని ప్రివిలేజెస్ మీ ఏమన్నా పని చేస్తున్నారా వాళ్ళని చెప్పినట్టు ఏం లేదు, 4 ముచ్చట్లు చెప్పిపోతారు. వీళ్ళు ఆడ కూర్చొని ఏం మాట్లాడతారంటే ఉచితం కావాలి, ఉచితాలకు అందరూ అలవాటు పడిపోతారు జనం. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఉచితాలు. అది నీళ్లు ఫ్రీ, బువ్వ ఫ్రీ, మనకి కష్టపడే చేతగాక అని చెప్పాడు. ఎవడు కష్టపడతలేడన్నా? మన అబ్బాయిలు కష్టపడతలేరా? ఈ రోజు రైతు కష్టం కంటే విలువైనటువంటి కష్టం ఏమున్నది? బురదలకు మనము డ్రైనేజీలకు దిగి పని చేయగలుగుతామా? ఆ డ్రైనేజీలకు దిగి ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మించినటువంటి కష్టం ఏమన్నా ఉన్నదా? అది ఉన్నదా? ఆటో డ్రైవర్లు తెల్లారు లేస్తే ఇంట్లోకెళ్ళి బయటికి పోయి మొత్తం హైదరాబాద్ సిటీ అంతా తిరిగి వస్తారా లేదా? ఎంత అలిస్ట్ అవుతుందో ఒక్క రోజు. ఎక్కడికన్నా ఒక ఊరు నుంచి ఒక ఊరుకు ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తేనే అలిస్ట్ అయిపోతాం మనం. అట్లాంటిది ప్రతిరోజు అదే పని మీద ఉంటారు డ్రైవర్లు ఎంతో మంది. నేను అందులో పని చేసిన కాబట్టి నాకు వాళ్ళ యొక్క కష్టం తెలుసు. సో ఎవరు కష్టపడతలేదన్న తెల్లారు లేస్తే వీళ్ళే కదా తీసుకునేది. ఎవరైతే తెల్లారు లేస్తే అడ్డ మీద కూలీ లెక్క మొదలు పెడితే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే చిన్న జీతానికి పనిచేసే వాళ్ళ వరకైనా సరే వీళ్ళందరూ కష్టపడుతున్నారు ప్రతిరోజు. వాళ్ళకే కదా చిన్న చిన్న పథకాలు పెట్టింది. మీరేం కష్టం చేయకుండా అగ్రవర్ణాలేమో కుసుండి తిని మా తాతలు సంపాదించిన ఆస్తులు రా మేము కష్టపడి ఎవడన్నా కష్టపడ్డది? ఈ మాటలు మాట్లాడేటోళ్ళు, ఉచితాలు తీసుకుంటున్నారు తింటున్నారు అని చెప్పి మాట్లాడేటోళ్ళు మీ తాతలు కష్టం చేసిర్రా, బురదలకు దిగిర్రా, నారు పోసిరా, నీరు పెట్టిర్రా, కొత్త కోసిరా, కుప్పను వసిరా, వాళ్ళు ఏమన్నా పీకి కట్టలు కట్టిరా? అంత కూలీలే కదా చేసింది. కష్టపడేటోడు బుక్కడంత బువ్వ తింటే గంత ఏడుపాన ఇది ఇక్కడ ఉన్నది. ఈ రకంగా వాళ్ళు అంటే దానికి సప్పట్లు కొట్టి నవ్వేటోళ్ళ బ్యాచ్ తయారైంది కదా. వాళ్ళు ఎవరు? బానిసలు.
బానిస బ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన బీసీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చింది. ఇది చక్రం. రైట్. ఏం చెప్తావు? కేసీఆర్ పాలన చూసినావు, రేవంత్ రెడ్డి పాలన నడుస్తూ ఉంది. ఎవరి పాలన కొద్దిగా బెటర్గా అనిపించింది? ఏ పులి మంచిదంటే ఏం చెప్తాం అన్న, పులి ఎప్పుడన్నా మంచిది అవుతుంది అన్న. పులి శాకాహారి కాదు, మంచిది ఎప్పుడు. కాబట్టి ఇద్దరు దోసుకున్నారు అంతే. ఉద్యమకారులు లెక్క పోర్ట్రేట్ అవుతున్నారు. మరి కేసీఆర్ కంటే ముందు మాట్లాడాల్సింది బెల్లి లలితక్క గురించి మాట్లాడాలి. తెలంగాణ కోసం ఇల్లు ఇడిచిపెట్టింది, పిల్లల్ని ఇడిచిపెట్టింది. సమాజం బాగుపడాలి, తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ ఏర్పడాలని చెప్పి మా రోజు వీరన్నతోటి కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటా అంటే నయీం గారి పేరు చెప్పి చంద్రబాబు నాయుడు అని నరహంతకుడు ఆమెను 18 ముక్కలు చేసిండు. బెల్లి లలితక్క త్యాగం కంటే పెద్ద గొప్ప త్యాగం ఉన్నదా? మా రోజు వీరన్న త్యాగం కంటే గొప్ప త్యాగం ఉన్నదా? అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు, సాంబశివుడు కావచ్చు, అంతకుముందు తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అమరవీరుల శ్రీకాంతాచారి తర్వాత చనిపోయినటువంటి 1200 మంది తెలంగాణ విద్యార్థి వీరులు అందరూ. అంతకుముందు 69 ఉద్యమంలో 369 మందిని అప్పుడున్నటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విద్యార్థులను చంపించండు కదా, ఉద్యమం కోసం వాళ్ళు చచ్చిపోయారు కదా. వాళ్ళకి మించినటువంటి త్యాగాలని కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి అనేటువంటి ఉద్యమంలో లేడు. కేసీఆర్ అనే ఎంతో కొంత రాజకీయంగా అందరు నిలబడ్డట్టు ఆయన నిలబడ్డాడు కావచ్చు, ఓకే, అక్కడి వరకు ఒప్పుకుందాం. అంతేగాని కేసీఆర్ జాతిపిత, కేసీఆర్ గొప్పోడంటే అదే అడుగుదాం అనుకుంటున్నా. కేసీఆర్ని జాతిపితగా కూడా చాలా మంది అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వెలమ జాతికి పిత ఆయన అయితే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అట్లా ఎవరెవరైతే మన రైతు బంధు పథకం పెట్టిన తర్వాత కొన్ని 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు ఆ పథకం ద్వారా కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలను దారాదత్తం చేసిండు కదా, ప్రజాధనాన్ని ఆ కొన్ని సామాజిక వర్గాలకు, భూస్వాముల కుటుంబాలకు ఇచ్చిండు. కాబట్టి ఆయన ఆ జాతిపిత అయితే అయి ఉండొచ్చు. కానీ తెలంగాణకి జాతిపిత అయితే ముచ్చర్ల సత్యనారాయణ అవుతాడు, జయశంకర్ సార్ అవుతాడు. లేకపోతే ఆ తర్వాత ఉన్నటువంటి ఆ కోవలకు చెందినటువంటి అనేక మంది ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల మధ్యకు తీసుకొచ్చినటువంటి వాళ్ళు. గద్దర్ అవుతాడన్న తెలంగాణ జాతిపిత, గద్దరని మించినటువంటి తెలంగాణ జాతిపితను చూస్తామా మనం? తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోపటికి తీసుకొని వచ్చి పాట ద్వారా ప్రతి ఒక్కరిని చైతన్యం చేసినటువంటి గద్దర్ తెలంగాణ జాతిపిత అవుతాడు. అయితే గద్దర్ పేరును వాడుకొని రాజ్యాధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గద్దర్ విగ్రహం కంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి పెద్ద ఎత్తున ప్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితులు మనకు అనిపిస్తూ ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి విగ్రహాలు పెట్టాలని కూడా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజా సంఘాల నాయకులు దాన్ని అడ్డుకుంటా ఉన్నారు. ఏం చెప్తారు ఈ పరిస్థితి గురించి? అన్న అంతా చంద్రబాబు రాజకీయం కనబడతలేదా? ఎవరన్నా ఈరోజు తెలంగాణ ఉద్యమం కోసం చచ్చిపోయిన వాళ్ళని తలుసుకోవాలి, వాళ్ళ విగ్రహాలను పెట్టుకోవాలి. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం సమైక్యాంధ్ర కావాలని కూడా పెద్ద ఎత్తున నేను తెలంగాణ పాట పాడని కూడా చెప్పినటువంటి పరిస్థితులు మనకు. దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటంటే తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరం తెలుసుకోవద్దు. ఆల్రెడీ బీజేపీ లాంటి కొన్ని మతోన్మాద పార్టీలు కూడా ఈ తెలంగాణ లోపల అడుగుపెట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక స్తబ్దత, ఒక నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. ఈ నిశ్శబ్ద వాతావరణంలో సప్పుడు చేసింది కేసీఆర్. నేనేది తెచ్చినా అన్నాడు. ప్రజలు అది నమ్మిరు, కొత్త తరం అది నమ్మింది. ఆ తర్వాత ఈ బీజేపీ తన ఇంప్లిమెంటేషన్, తన అనుకున్నటువంటి విధానాన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసింది. అది సక్సెస్ అయిపోయింది. కొత్త తరానికి ఏంది తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియదు. ఇది నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, కొంతమంది అనేక మంది సామాజిక కార్యకర్తలకు ఉన్నటువంటి మిత్రులు, జర్నలిస్టులు ఎంతో కొంత తెలంగాణ చరిత్రను చెప్పే ప్రయత్నం చేద్దామనుకునే మూమెంట్లో వాళ్ళను కూడా మించినటువంటి సిచ్యువేషన్స్ మీరు చూడండి. జనసేన ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆ ఇష్యూను పక్కదారి పట్టించడానికి పాపం ఆ పిల్లాడు ప్రభాకరు వాళ్ళ కొడుకు ఏదో పాట పాడిండు, బూతుల పాట పాడిండు అని చెప్పిన ఇష్యూను చాలా పెద్దది చేస్తున్నారు. జబర్దస్త్ మించినటువంటి బూతుల షో ఎక్కడ ఉన్నదా అన్న? లేదు. అంతకుముందు లీడర్ల కాంచెలు మొదలు పెడితే సినిమా యాక్టర్ల వరకు బాలకృష్ణ ఎంత దుర్మార్గంగా మాట్లాడి ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు కదా మీరు. ఓ పిల్లాడొచ్చి ఒక పాట పాడండి, అర్హత లేదా బాలకృష్ణకి పద్మశ్రీ తీసుకుని 100 ఫిల్మ్స్ కంటే ఎక్కువ చేసినట్టున్నాడు కదా. అది మాట్లాడదాం. ఈ విషయం ఇట్లా పక్కదారి పట్టించడానికి ఇట్లా అనేక విషయాలను ముంగటి తీసుకొచ్చి పెడుతున్నారు. సో తెలంగాణ చరిత్రను కూడా సర్వనాశనం చేసి ఈ ఉద్యమ చరిత్ర అనేది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమం గురించి విన్నప్పుడు, పాడినప్పుడు, మాట్లాడినప్పుడు ఏమైతుందంటే కొత్త తరానికి ఇంత జరిగిందా తెలంగాణలో, నమ్మరానిదని నమ్మకం ముందే ముందు తరాలకు చెప్పండి అన్నటువంటి లిరిక్స్ ఇక్కడ ఆప్ట్ అవుతుంది. బాలసుబ్రహ్మణ్యం పాడింది. అట్లా నమ్మరానటువంటి, నమ్మలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరానికి తెలియవద్దు అని ఈరోజు కుట్రపూరితంగా ఒక విగ్రహం చూస్తే ఆ విగ్రహం ఎవరిది, ఆ విగ్రహం వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటిది, చరిత్ర ఏంటిదని మనం తెలుసుకుంటాం. ఎంతో నాకు ఇప్పటికి ఒక ప్రశ్న ఉంది. తెలంగాణ కోసం బెల్లి లలితక్క దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చాలా మంది చచ్చిపోయారు, చాలా మంది అమరులయ్యారు. చాలా ప్లేసెస్ మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా ఏ ఏరియాకు చూడు, ఏ పార్కుకు చూడు
ఎవరి పేరు వేసినా కూడా ఆంధ్రోని పేరే ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్నాం, మన కోసం ప్రాణత్యాగం చేసుకున్న వాళ్ళ పేర్లు పెట్టుకోవద్దా? మన కోసం పాటుపడ్డటువంటి వాళ్ళకు ఫ్లైఓవర్ల మీద పేర్లు పెట్టుకోవద్దా? కేబీఆర్ పార్క్ ఎందుకు ఉంది అసలు? కేబీఆర్ పార్క్ వాడేవాడు కాసు బ్రహ్మానంద రెడ్డి, మనల్ని చంపినోడు. 369 మందిని చంపినోడే కాసు బ్రహ్మానంద రెడ్డి. వాని పేరు ఎందుకు పెట్టాలి? మన 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 నాయకుల పేర్లు లేవా? మన రాజకీయ నాయకులు కావచ్చు, మన ఉద్యమకారులు కావచ్చు, వీళ్ళ పేర్లు లేవా? శ్రీకాంతాచార్య లాంటి పేర్లు లేవా? బెల్లి లలితక్క లాంటి పేర్లు లేవా? మారోజు వీరన్న కావచ్చు, సాంబశివుడు కావచ్చు, కాళ యాదయ్య కావచ్చు, చాలా మంది ఉన్నారు కదా. అవును, ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టద్దు? అంటే వాళ్ళ పేర్లు పెట్టలేదు అని చెప్పనంటే ఒక్క విషయం అన్నా, అది ఎవరికి ఉండాలి? సొయ్యి ప్రభుత్వాలకు ఉండాలి. ప్రభుత్వాలకు ఆ సొయ్యి ఉండాలి. ప్రభుత్వాలకు ఆ తెలంగాణ మీద గౌరవము ఇది ఉండాలి. ప్రభుత్వాలకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కావాల్సింది అధికారము, రాజకీయము, డబ్బు, దోపిడీ, భూములు, అధికారం మొత్తం కూడా వాళ్ళ చేతిలోపట ఉండాలి అనేటటువంటి ఆలోచన, రాజ్యాధికారం మీద ఆలోచన. ఇది ఉన్నప్పుడు రాజకీయాల లోపల శత్రువులు ఉండరనేటటువంటి ఒకటి ఎప్పటికీ మనం వింటా ఉంటాం కదా, వాస్తవం అది. తెలంగాణకు చంద్రబాబు చేసినటువంటి అన్యాయాలు దలుచుకుంటే ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ చంద్రబాబు నాయుడును కనబడితే గల్లబట్టి దౌడ పనులన్నీ రాలగొట్టాలనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. చంద్రబాబును చూస్తే ప్రభుత్వాలకు వస్తుందా? రేవంత్ రెడ్డికి వస్తుందా ఆలోచన? కేసీఆర్కి వస్తుందా? కనబడితే దండం పెడతాడు రెండు చేతులు. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది రాజకీయం, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క. ఇప్పుడు ఈటల రాజేంద్ర అని ఉన్నాడు, ఈటల రాజేంద్ర అన్న పార్టీ పెడతాడని చెప్పి అందరం అనుకున్నాం. కాకపోతే చాలా వ్యూహాత్మకంగా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యిండు. అంటే ఏంటిది? అక్కడ తెలంగాణ నన్ను ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పని అనుకున్నాడా? ఎక్కడ నాకున్నటువంటి లొసుగులు ఏదన్నా ఉంటే అవి బయటపడితే ఏమో అన్నటువంటి ఒక భయంతో, ఆలోచనతోటి ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. నిజంగా ఆయన బీజేపీలో పొసుగుతాండ ఇప్పటికన్నా? లేదు, కనిపిస్తుంది కదా, చాలా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఏంటంటే అట్లాంటి నాయకులు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అని చెప్పానంటే, ఈరోజు తెలంగాణ సొయ్యి అనేది ప్రజలకు, మీలాంటి జర్నలిస్టులకు, నాయకులకు, కొంతమంది ఉద్యమకారులకు ఉన్నది తప్పించి అధికారంలో రాజకీయ పార్టీలు పెట్టినటువంటి నాయకుల దగ్గర మాత్రం లేదు. వాళ్ళ కాంక్ష ఒకటే, తెలంగాణ కాదు, అమరవీరులు కాదు, ఉద్యమం కాదు, ఏది కాదు, మేము అక్కడ లీడర్షిప్లో ఉండాలి, లెజిస్లేచర్లో ఉండాలి, వాళ్ళ లెక్క మేము కూడా ఇంత దోపిడీ చేయాలి, ఇంత తినాలి, ఇంకొన్న ముందు తరాలకు వాళ్ళ కుటుంబాల కోసం ఇంత సంపాదించాలి, ఆడబెట్టాలి. రైట్. అయితే ఇదంతా ఫెయిల్యూర్ కావడానికి ఒక ఆల్టర్నేటివ్ అంటే మన జాతుల నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ జాతుల నుంచి ఒక పార్టీ లేకపోవడం, సరైన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళకి భయం, మేము ముందుకెళ్తే మా పరిస్థితి ఏందో అని చెప్పేసి కూడా ఈ భయం వల్లనే మనం అనుకున్నటువంటి తెలంగాణ సాధించలేకపోతున్నామా? బీసీ వాదం బలపడుతుంది, బీసీ వాదం నెగ్గుతుంది అనుకుంటారా? నాయకులు ఎవరైనా బీసీ నాయకుని పేరు ఒకటి చెప్పన్నా తీసుకున్నాడు. మొన్న తీన్మార్ మల్లన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టడం జరిగింది. ఇటు జాజుల శ్రీనివాస్ గౌడ్ పోరాటం చేస్తున్నాడు, ఆర్ కృష్ణ అటు బీజేపీ నుండి పోరాటం చేస్తున్నాడు. వివిధ రకాలైనటువంటి నాయకులు వివిధ ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ ఏకతాటిపై రాలేకపోతున్నారు. ఎందుకు ఫెయిల్యూర్? ఎందుకు? వివిధాని ఒక వాస్తవం మనం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ అనగానే ఓన్లీ కేసీఆర్ పేరు చెప్పాం కదా, కేసీఆర్, కేటీఆర్, కవిత, ఇటు వస్తే గంగుల కమలాకరు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇట్లా అనేక మంది పేర్లు చెప్తాం మనం. బీసీ నాయకుల పేర్లు అన్నతోటే ఇండివిజువల్ ఒక్క పార్టీలో ఉన్న పేర్లు చెప్పిన నేను బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి ఒక 10 మంది పేర్ల దాకా నేను చెప్తాను. బీసీ నాయకత్వం గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో తీన్మార్ మల్లన తర్వాత ఒక పేరు చెప్పనా? అంటే నాకు పర్సనల్గా చాలా మంది తెలుసు, వాస్తవంగా. అంటే సమాజానికి తెలియదు. ఎందుకంటే సమాజానికి మనకు తెలియడం విషయం పక్కన పెడదాం. రాజ్యాధికార పార్టీ లోపల తీన్మార్ మల్లన తర్వాత ఒక పేరు చెప్పాలంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. జాజుల శ్రీనివాస్ తర్వాత బీసీ నాయకత్వంలో కూడా ఒక పేరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఇది అందరిది చూడు ఇండివిజువలే. ఆర్ కృష్ణయ్య ఆయన పెట్టినటువంటి బీసీ సంఘంలో ఆర్ కృష్ణయ్య అధ్యక్షుడు. ఆర్ కృష్ణయ్య తర్వాత చెప్పలేరు. సామాన్య జనం చెప్పలేరు. ఒకటి నిర్మాణము, నువ్వు వ్యక్తిగా నేను ఎదగాలి అన్న ఆలోచనే తప్పించి వాళ్ళకు వాస్తవంగా నాయకత్వాన్ని తయారు చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఎప్పుడో ఒక్కసారి దెబ్బతిన మోసపోయిన బీసీలా ఒక అగ్రవర్ణాలైనా సరే ఒక పార్టీ పెట్టిండ్రు, ఇక్కడ మోసం జరిగింది అని దెబ్బతిన్న తర్వాత ఇప్పుడు పాము కాటేస్తుందని పోతా అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి మనం, లేకుంటే దాన్ని చంపాలి, రెండిట్లలో ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ దాన్ని ముంగడికి పోయి కాలో చెయ్యో పెడితే తెలివి తక్కువతనమా కాదా? మన దగ్గరనే ఉన్నది. బీసీ సంఘాలు, బీసీ వాదం బలపడుతుంది, బీసీ ఈ వ్యవస్థ ఇది సక్సెస్ అవుతుంది అంటే ఎంతసేపు కలుపుకోనంతసేపు, ఎప్పుడైతే అదొక నిర్మాణాత్మకంగా
దాన్ని తయారు చేయనంతసేపు డెఫినెట్గా నాయకత్వాన్ని తయారు చేయనప్పుడు ఎవరుంటారన్న కార్యకర్తలు ఎవరన్నా ఉంటారా? నీకు పని చేయాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక విషయాన్ని ఒక వ్యవస్థను ఎగ్జిక్యూట్ చేయాలంటే ఒక ఫంక్షనింగ్కి కావాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా ఏర్పడాలి, వ్యక్తులు ఉండాలి, వ్యక్తి కేంద్రంగా ప్రతి ఒక్క వ్యవస్థ నడుస్తుంది. ఆ వ్యక్తులు లేనప్పుడు పార్టీకి ఒక లీడరు, ఇప్పుడు ప్రతి సంఘం అట్లే ఉన్నది కదా, ఒక సంఘం పెడతారు, ఆ సంఘానికి అధ్యక్షుడు ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు, కార్యకర్తలు ఉండరు, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు. మళ్ళీ నా లెక్క నేను కూడా ఒక సంఘం నేను ఉన్నా. అంటే ఏంటంటే వ్యవస్థ లేనప్పుడు, మంది లేనప్పుడు, సభ్యులు లేనప్పుడు వేస్ట్ అది అట్లా. రైట్. మనం చూసుకున్నట్లయితే మరి 2028 రాజ్యాధికారం పక్కా మరి బీసీల కానీ కూడా నినాదాలు వినబడుతూ ఉన్నాయి. మరి వీళ్ళేమో కలుపుగోలుతనం లేదు, ఎవరి దారి వాళ్ళదే, ఎవరు ఏ పార్టీకి సంబంధించినటువంటి అలయన్స్లలో బయట కనబడకుండా మనకు తెలుసు ఎవరు ఏ పార్టీతో పొంతు కడతా ఉన్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు. ఇట్లాంటి టైంలో బీసీ ప్రజలు వీళ్ళందరూ మోసం చేస్తున్నట్టు కదా? అది బీసీలకు అర్థం కావాలి. బీసీలో పట్టున్నటువంటి అనేక దాదాపు 136 కులాలుగా ఇప్పుడు అయితే అధికారికంగా గుర్తించినటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయం, వాళ్ళ సామాజిక, ఇప్పుడన్నా 50 లక్షల మంది ఈ రాష్ట్రం లోపల ముదిరాజులు ఉన్నారు. ముదిరాజుల సమస్యని అడ్రస్ చేసినటువంటి వ్యక్తులు ఎంతమంది? ఒకసారి విశారద మహారాజు ఆయన సారు ఒకసారి అడ్రస్ చేసిండు, తీన్మార్ మల్లన్న కూడా ఒక సందర్భం లోపల అడ్రస్ చేసినట్టు. లార్జర్ లెవెల్ లోపల ముదిరాజులు 50 లక్షల మంది ఉంటే వాళ్ళకి ఎంత నాయకత్వం ఉండాలన్నా, ఎంత లీడర్షిప్ ఉండాలి? ఉన్నదా? మరి ముదిరాజుల కోసం మాట్లాడాల్సినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఈటల రాజేందర్ కావచ్చు, ఇంకో వ్యక్తి ఎవరు మన నీలం మధు ముదిరాజు కావచ్చు, వీళ్ళు సంఘాలు పెట్టి ఓన్లీ మాటల వరకే పరిమితం అవుతున్నారు తప్ప వాళ్ళ నాయకత్వాన్ని బయటికి తెలియకపోతున్నారు. నాయకుడి యొక్క నిజమైనటువంటి లక్షణం ఏది ఉండాలంటే నాయకత్వాన్ని తయారు చేయాలి. ఏ నాయకుడిని తయారు చేసిండన్న ఈటల రాజేందర్ అన్న? ఏ నాయకుడిని తయారు చేసిండన్న నీలం మదన్న? ఏ నాయకుడిని తయారు చేసిండన్న అంతకుముందు ఉన్నటువంటి ముదిరాజు నాయకులు? నాయకత్వాన్ని తయారు చేయకపోవడం అనేదే కదా లోపాలు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే లీడర్స్ మేము బీసీ నాయకులము, బీసీలను రాజ్యాధికారంలోకి తీసుకొస్తాము అన్నటువంటి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి నాయకులను మేము వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే నాయకత్వాన్ని ఎక్కడ తయారు చేస్తున్నారు మీరు? ఏ నాయకుడిని తయారు చేసిరు? ఎంతో మంది మండల అధ్యక్షులుగా, ఎంతో మంది జిల్లా అధ్యక్షులుగా, కార్యవర్గ సభ్యులుగా అనేక మంది బీసీ మీటింగ్ అంటే వచ్చి జేబులకి వెళ్ళి పైసలు తీసి పోరాటం చేసిన వాళ్ళు, లేకపోతే ఆ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఒక వెలమ నాయకుడు వారి సామాజిక వర్గంలో ఇంకో వెలమను వెలికి తీసి అరే నేను పోతే వీడు నా వెనుక ఉండాలి అనే ఒక విధంగా చేసుకుంటాడు. ఒక రెడ్డి నాయకుడు అదే విధంగా చేసుకుంటాడు, పెద్ద కులవస్తులు ఎవరైనా కూడా ఆ విధంగా చేసుకుంటారు. కానీ మన బీసీ నాయకుడు నేను ఒక్కనే ఉండాలి, వీళ్ళందరూ నాకు భజన చేయాలనే విధంగానే పరిస్థితులు ఇప్పటికి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే పరిస్థితి ఉంటే 2028 కాదు 2033 గారు కూడా రాజ్యాధికారం వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. ఇట్లాంటి టైంలో బీసీ నాయకులు ఏం మార్చుకుంటే రాజకీయాన్ని కావచ్చు, రాజ్యాధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపిస్తాయి? ఏం మార్చుకుంటే కనిపిస్తాయి? ఏం మార్చుకునేది ఏం లేదన్న, ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే స్వార్థంగా మారిపోతుందో ఆ వ్యక్తిత్వం, ఆలోచన రాజకీయాలకు వచ్చినాక స్వార్థంగా ఆలోచించినప్పుడు ఆ స్వార్థం అనేది రెడ్డి అయినా వెలమైనా ఒక్క సామాజిక వర్గాలు, ఒక రెడ్డి ఇంకొక రెడ్డి పెట్టుకుంటారు కావచ్చు, లేదు మన చేతులకు అధికారం వస్తున్నది, రాజ్యాధికారం వస్తున్నది, మనమంతా ఒక్కటిగా ఉండాలనుకున్నప్పుడు సాయంత్రం తిట్టుకున్న వాళ్ళు కూడా తెల్లారే వరకు ఒకటవుతారు. ఎందుకంటే అది ఇట్స్ సింగిల్ ఒకటే సామాజిక వర్గం. అది బీసీలలో 136 సామాజిక వర్గాలు ఉన్నాయి. సో ఎవరైతే అక్కడ ఇంకా నాయకులకు చాలా బాధ్యత, చాలా లోతైనటువంటి అవగాహన, విశ్లేషణ అనేది ఉండాలనేది మా ఆకాంక్ష. ఉండి స్వార్థంగా ఆలోచించుకో. నీ వల్ల ఇప్పుడు మారోజు వీరన్న లాంటి వ్యక్తిత్వము, మారోజు వీరన్న లాంటి ఆలోచన, బెల్లి లలితక్క లాంటి ఆలోచన, ఇక్కిరి సిద్ధులు, బుక్క కర్ణ ఇట్లాంటి అనేక మంది నాయకులు వీళ్ళంతా కూడా ఒకటి ఎగ్జిక్యూట్ చేసే సందర్భం లోపల ఇది భవిష్యత్తు లోపల ఎంతో ప్రభావం చూపెడుతుంది ఈ నాయకత్వం అనేది. ఈరోజు మనం బతికుండగా మనం సక్సెస్ కాలేకపోవచ్చు, కానీ ఇది ఒక కొత్త తరాన్ని తయారు చేసి ఒక కొత్త రాజకీయానికి నాంది పలుకుతుంది. మనం వేసేటటువంటి విత్తనము అనేది చాలా దూరదృష్టితోటి, చాలా గొప్ప దార్శనికతతోటి వాళ్ళు ఆలోచించారు కదా. అట్లాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తుల నాయకులు అయితేనేమో ఈరోజు అంటే దూరదృష్టిని ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం, మనం సక్సెస్ అవుతామన్నటువంటి నమ్మకం మనకు లేదు. అయినా సరే మనం ఇప్పుడు విత్తనాలు ఇద్దాం, ఇప్పుడు మనం సేద్యం చేద్దాం, ఇప్పుడు మనం ఒక వ్యవస్థను నిర్మాణం చేద్దాం. తెలంగాణలో ఆల్టర్నేటివ్ అవసరం ఉందంట? తెలంగాణ 100% రాజకీయ ఆల్టర్నేటివ్ అవసరం ఉందంట, తప్పకుండా కావాలి. ఈరోజు తెలంగాణలో లూటి చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు. అన్ని భూములు ఆయన ఒకటి రింగ్ రోడ్ కడితే ఈయన రీజనల్ రింగ్ రోడ్. రేవంత్ రెడ్డి పైన ఒక పాట కూడా రీసెంట్ గా వాడినట్టున్నావు, ఒకసారి 2 లైన్లో.
రేవంత్ రెడ్డి మీద అంటే ప్రభుత్వం మీద పాడిన ప్రభుత్వం మీద. రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా పాడలేదు కానీ ప్రభుత్వం మీద తెలంగాణ వచ్చి మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి అమార్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలిచేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట రియల్ ఎస్టేటు రేసులోన ముఖ్యమంత్రి దున్కులాట మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట వీళ్ళ కడుపు పంటలు నాయకులై వస్తుంటే వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మనకన్నా బిడ్డలు వీళ్ళ బానిసలైపోతుంటే రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా 60 ఏండ్ల కలి పోరాటమే వ్యర్థమా తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా రగలవే తెలంగాణమా అడగవే పోరు కెరటమా. ఇది రాసిందన్న. ఇందుకే తెలంగాణ మట్టికున్న పవర్ అంటే, తెలంగాణ కళానికి ఉన్న పవర్ అంటే ఈ అక్షరాలు, ఈ పదాలు వాడినప్పుడే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. రైట్, ఇక తెలంగాణ ఉద్యమకారులలో కావచ్చు, లేకపోతే తెలంగాణ జానపద కళాకారులలో కావచ్చు, మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు? నాకు గద్దరన్న అన్న ఇష్టమే, గోరేటి ఇంకన్న, తర్వాత వచ్చిన మన పాటమ్మతో రాంబాబు అయినా, ప్రతి ఒక్క గొంతు, ఎప్పుడు సోమన్న అయినా ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా ఉద్యమాలలో మంచి గొంతు, మంచి సాహిత్యము. తెలంగాణలో పాట పరిస్థితి ఏందనుకుంటున్నావు? నేనైతే పాట రాజ్యానికి అమ్ముడు పోయిందని నేను అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు అన్న? వాటి గురించి ఒక్క విషయం అన్న, అమ్ముడువేంది అంటే మనము ఒక సందర్భంలో కూడా ప్రాణాలకు తెగించి పోరాటం చేసి ఆ తర్వాత సైలెంట్గా ఉన్నా, లేకపోతే ఎవరైతే మనల్ని చంప చూసిరో వాళ్ళ దగ్గరికి పోయినా ఎంబటే మనం దాన్ని ఏమంటాం అమ్ముడువేను అనేది పక్కకు పెడితే ఒక్క విషయం చెప్తా. గద్దరన్న తర్వాత అంటే చివరి దశలో పట్ల రాజకీయంగా తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు అనేటివి కొంచెం నవ్వుల పాలు చేసినాయి, వాస్తవం కొద్దిగా విమర్శలకు దారితీసింది. అప్పుడు గద్దరన్న వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏంది, ఇప్పుడు ఆయన సత్యదాకా గట్లే కొట్లాడుకుంటా తూటాలు దెబ్బలు దీన్ని మర్చిపోదామా? 6 తూటాలు మర్చిపోదామా? ఆయన గుండెలో పుట్టినటువంటి తూటాలు మర్చిపోదామా? ఆయన చేసిన పోరాటం మర్చిపోదామా? ఒక్కసారి మనకు కనబడ్డది ఒక్కసారి 6 తూటాలు. ఎన్నిసార్లు గద్దరన్న మీద అటాక్ జరిగిందో ఎవరికన్నా తెలుసా? ఎన్నిసార్లు ప్రభుత్వం ఆయన చంప చూసిందో ఆయన తెలుసా ఎవరికన్నా? కాబట్టి ఆ చరిత్ర మనం తెలుసుకోం. కాబట్టి గద్దర్ గురించే కాదు, మిగతా కళాకారులు కూడా ఎవరు కూడా గొంతెత్తని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎత్తకపోని అన్న, ఇప్పుడు మీ ఇంతకుముందే మీరు ప్రారంభంలో ఒక మాట అన్నారు, పాత నీరు పోతుంది కొత్త నీరు వస్తుంది, పాత తరం పోతుంది కొత్త తరం వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే పాట సరే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళకు. ఇప్పుడు ప్రజా ఉద్యమాలల్లో ₹1 కూడా తీసుకోకుండా అందరూ ఉద్యమం చేసిన వాళ్ళు ఈ రోజు సరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, ప్రభుత్వం దగ్గర ఉండేటోళ్ళు, వీళ్ళందరూ కూడా ఓ పొజిషన్లో ఉండేటోళ్ళు. సరే అమ్ముడు పోయింది అని చెప్పనే మాట మనం మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ మర్చిపోదాం మనం. వాళ్ళ పాటలు వినే కదా మేము అలాంటి వాళ్ళు పెరిగింది. కాబట్టి రేపటి రోజున నువ్వు అమ్ముడుపోతావా అని చెప్పని అనే ప్రశ్న నాకు వేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పట్ల అమ్ముడు పోననేటటువంటి కాన్ఫిడెన్స్ తోటి నేనున్న పోను కూడా. ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు అంత ప్రభావవంతంగా కొంతవరకు ఉద్యమాన్ని ప్రజలకు పరిచయం చేసిండ్రు వాళ్ళ పాటతోటి మాటతోటి. అట్లాంటి వ్యక్తులు ఒక సందర్భం లోపల సడలిపోయి అట్లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టారు, ఉద్యమాన్ని కాపాడిందే వాళ్ళు, ఉద్యమాన్ని లేపిందే వాళ్ళు, ప్రజలకు ఉద్యమాన్ని తీసుకుపోయిందే వాళ్ళు. కానీ ఈ రోజు నా తెలంగాణ ఇంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు బయటికి వచ్చి ఎవడు పాట పాడతలేడు, బయటకు వచ్చి తెలంగాణ పరిస్థితిని ఎవడు వివరిస్తలేడు, ప్రజలకు తీసుకుపోతలేడు. తెలంగాణ ఆగమైపోతా ఉన్నది. 10 ఏళ్ళు వెనక పోయింది తెలంగాణ. ఎవడు బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తలేదు. ఈ రోజు సుఖరాం నరసన్న పాడుతున్నాడు, నాలాంటి ఇంకొక కొత్త తరం గాయకుడు నేను వచ్చిన సుఖరాం నరసయ్య, మీరు ఇట్లా కొంతమంది, రాంబాబు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఇట్లా చాలా మంది అంటే మా వినపడ్డ గొంతులు, వినపడని గొంతులు బొచ్చడు ఉన్నాయన్న. అంటే వస్తాయి ఏదో ఒక సందర్భం లోపల, అవి కూడా ప్రజల మధ్య తిరుగుతాయి. జయసూర్య వచ్చినట్టు వాళ్ళు కూడా వస్తారు, టైం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం. కాబట్టి వాళ్ళు కూడా వస్తారు, పాడతలేరని కాదు. అన్నా అసలు
చాలా తక్కువ మంది లైమ్ లైట్లో కనబడతారు. కాకపోతే తెలంగాణ పల్లెన పేలేటటువంటి గొంతులు బొచ్చడు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎదిరిస్తున్నారు, అక్కడ పాట పాడుతున్నారు, రాస్తున్నారు. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి నిర్బంధకరమైనటువంటి పరిస్థితుల వల్ల వాళ్ళు గట్టిగా మాట్లాడలేరు. వాళ్ళకు ఉన్నటువంటి భయాలు, లేకపోతే రాజ్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఇప్పుడు ఇంతవరకు నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎక్కడనో ఒక ఎవరికి తెలియనటువంటి వ్యక్తి ఒక్క మాట సొంత నియోజకవర్గం ఎమ్మెల్యే మీద ఒక మాట అన్నందుకు తీసుకుపోయి కేసు పెట్టిరు, లోపల వేసిరు, పోలీసులు మస్తు ఇబ్బంది పెట్టిరు. అట్లాంటి పరిస్థితులు ఎప్పుడు ఎదుర్కోలేదు. ఏంది అసలు గట్టిగా మాట లేనోడు చిన్నగా నార్మల్గా అవగాహన రాహిత్యంతో మాట్లాడినటువంటి వ్యవస్థకు, లేకపోతే అప్పుడప్పుడే చైతన్యవంతున్నటువంటి వ్యవస్థకు ఏర్పడుతున్నటువంటి నిర్బంధకరమైనటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో అవి అక్కడ ఆ బంధాలు తెంచుకొని కొద్దిగా బయటికి వస్తే అప్పుడు దానికి కూడా ఒక టైం వస్తుంది. ఏంటంటే తెలంగాణ ఉద్యమం కదా 60 ఏండ్లు చేసినటువంటి పోరాటం ఒక్కసారిగా ప్రజా ఉద్యమంగా ఎట్లా మారిందో ఈ అణిచివేత, ఈ దోపిడీ కూడా ఈ రెండు దఫాలుగా ఉన్నటువంటి కేసీఆర్ మీద ఎట్లా వ్యతిరేకత వచ్చిందో, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాల మీద కూడా అట్లే ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా. అదొక సందర్భం వస్తుంది. మీకు ఇష్టమైనటువంటి గద్దర్లో మీకు ఇష్టమైనటువంటి ఒక పాట? అనేక పాటలు గద్దరాన్ని బాగా ఇష్టం అన్న. కాకపోతే ఫ్రీక్వెంట్గా నేను ఎప్పటికీ వినుకుంటా ఉండేటటువంటి పాటలు మాత్రం నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలార, పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, జజ్జన్క జంగని జనం పాట పాడుతాను, జనం పాట పాడుతాను, రేల రే రే అని రేలా పాట పాడుతాను, రేలా పాట పాడుతాను, పాటల్లో పదమునవుతనో మాయమ్మాలార, పాదాలకు గజ్జేనవుతనో మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార, కలుపులల్ల నాటులల్ల కోతాలల్ల మోతాలల్ల, మీ నోటి పాటలై సిత్తు బొత్తు పాటలల్లి, మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు గట్టుకొని, గల్లు గల్లు ఆడా వస్తున్నా మాయమ్మాలార, పల్లె పల్లె పాడా వస్తున్నా మాయమ్మాలార, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార. ఈ పాట బాగా ఇష్టం అన్న. రైట్, ఓకే. ఇంకా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కొంతమంది సింగర్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మరి సాయి చంద్ లాంటి వాళ్ళని మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా? చాలా తప్పకుండా. ఎందుకంటే సాయి చంద్ అన్న ఆయన ఏం సంగీతం నేర్చుకోలే, ఎక్కడ శిక్షణ పొందలే. కాకపోతే చాలా మంచి సంగతులతోటి, మంచి గాత్రంతో ఆయన పాట పాడుతుంటే అట్లా వినేటోళ్ళం. అట్లా ఆయన స్ఫూర్తితోటి నేను కూడా ఒకటి అంబేద్కర్ పాట రాసిన. ఆయన మీ తెలివి, మీ సహనం, మీ త్యాగం, మీ సాహసం లేకుంటే మేము ఏనాడో బుగ్గైపోతుంటిమో, ఈ భరత భూమిలోనే మసి బొగ్గైపోతుంటిమో అని అంబేద్కర్ది, బాబా అంబేద్కర్ రమణ భారత భాస్కర్ అని ఒక పాట పాడితే అది స్ఫూర్తి పొంది నేను జై భీములో జై భీములో నవభారత నిర్మాతకు జై భీములో, భారతరత్నానికి జై భీములో, భవితను మార్చిన శక్తికి జై భీములో, జై భీములో జై భీములో, నవభారత నిర్మాతకు జై భీములో, నిన్ను తలచి మనసంతా పులకరించెలే, నీ చరిత చదివి నరనరాలు జలధరించెలే, మా కళ్ళ నుండి జారే కన్నీటి ధారతో మీ పాదాలను కడగాలని పరితపించెలే, మీరు రాసిన ఈ రాతలే మా రాత మార్చెనే, మీరు చేసిన మీ త్యాగమే మా బతుకు మార్చెనే,
రుణపడి మేమున్నామయా, అందుకో వందనం బాబా అంబేడ్కరా అని ఈ పాట ఆయన గొంతు విని ఆయన రాసినటువంటి ఆ అంబేద్కర్ సాంగ్ నుంచి స్ఫూర్తి పొంది అంబేద్కర్ గురించి నేను ఈ పాట రాసి పాడినా. రైట్. సినిమాల్లో కానీ సినిమా పాటల మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మనకి? చిన్నప్పుడు ఏదో వినేటోళ్ళు కానీ ఈ మధ్యన అసలు వినాను నేను మొత్తానికి అసలు సినిమా పాటలు కంప్లీట్గా మ్యాక్సిమం వినా నేను. సినిమాలు చూస్తావా? ఏదో సినిమాలు అప్పుడప్పుడు చూస్తా. రైట్. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరైనా ఉన్నారా? అట్లేం లేదు, అందరు ఇష్టమే, అందరు ఇష్టమే. నటులుగా అందరు ఇష్టమే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే నా లోపల తెలంగాణ గురించి అవగాహన వచ్చిందో కంప్లీట్గా ఇప్పుడు వ్యతిరేకం. సినిమా ఇండస్ట్రీ చేసినటువంటి దోపిడీ ప్రజల నుండి, అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఎక్కడైనా సరే వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీ ఎవరు చేస్తలేరు. ఎందుకు ఇవాళ ఒక హీరోకు 20-30 కోట్ల రెమ్యునరేషన్ ఎందుకు? ఒక్క క్వశ్చన్ సమాధానం లేదు ఇంతవరకు. ఎవరు నిర్ణయిస్తున్నారు ఆ మార్కెట్? ఎందుకు పవన్ కళ్యాణ్కైనా మహేష్ బాబుకైనా ఇప్పుడున్నటువంటి చిరంజీవికైనా ఎవరికైనా సరే వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వాలి అంతగానం? ఏం ఊడబడుస్తున్నారని ఇవ్వాలి, ఏం సమాజానికి ఏం సేవ చేస్తున్నారని కోటాను కోట్ల రెమ్యునరేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ శ్రమ వివక్ష ఉన్నది. అరే పొద్దంతా మొద్దు కష్టం చేసేటోనికి 5 ఏళ్ళు సక్క లోపలికి పోతలేవు ఈ వాటికి, ఈ రోజుకి ఆకలితో ఉండేటువంటి పరిస్థితి ఉంటే సినిమా హీరోలకు మాత్రం ఏసీ రూమ్లల్లో కారవాన్లలో కూర్చోండి జస్ట్ ఒక 4 సెకండ్లు వచ్చి ఇట్లా ఒక ఫ్రేమ్ ముంగట యాక్ట్ చేసిపోతే వాళ్ళకేమో కోటాను కోట్ల రూపాయలు ఇవ్వన్న, లక్షల రూపాయలు ఇవ్వన్న, గంటకింతనట ఒక్కొక్క నటునికి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఇవ్వాలన్నా? కాబట్టి ఆ వ్యవస్థకు కంప్లీట్గా వ్యతిరేకం. సినిమా ఇండస్ట్రీ దోపిడీని ఖచ్చితంగా దాని గురించి కూడా ఒక పెద్ద ఉద్యమం ఖచ్చితంగా వస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్మెంట్కి ఇస్తే వాళ్ళు దోచుకున్నారు, దోపిడీకి ఇచ్చేసిరు వాళ్ళు. కాబట్టి ఆ భూములన్నీ కూడా వెనక గోంజి తెలంగాణలో ఉన్నటువంటి భూమి లేని పేదలకు పంచే విధంగా ఒక ఉద్యమాన్ని కూడా మేము డెఫినెట్గా ప్రారంభిస్తాం. రైట్. ఎప్పుడైనా ఇంత మాట్లాడుతున్నావు, కెమెరాల ముందుకు వచ్చినావు, మాట్లాడుతున్నావు, భయం అనిపిస్తలేదా? అంటే రాజ్యం పగబడితే ఎంతోమందిని అరెస్టులు చేసింది, ఎక్కడ దొరికితే అక్కడ అరెస్టులు చేసింది, జైళ్ళలో వేసింది, పంపించింది. భయం అనిపిస్తలేదా ఇప్పుడు? భయపడితే మాట్లాడతాం అన్న, భయపడేది నేనేం రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడతలేను. ప్రభుత్వాలకు ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను ప్రజలే కదా ఎత్తి చూపాల్సింది. ప్రజల లోపల ఒకటిగా నేను మాట్లాడుతున్నా. డెఫినెట్గా నాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, నేనేం హక్కు ఉల్లంఘించి నేను మాట్లాడతలేను. ప్రభుత్వం రాజ్యాంగం ఇచ్చినటువంటి నాకు కల్పించినటువంటి హక్కు ఉన్నటువంటి పరిధి లోపల నేను మాట్లాడుతున్నా తప్పించి, రాజ్యాంగ పరిధి లోపల మాట్లాడుతున్నా తప్పించి నేనేం అవుట్ ఆఫ్ ద బార్డర్ నేను మాట్లాడలేను. కాబట్టి నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగమే నాకు హక్కు ఇచ్చింది కదా, నేను భయపడతాను, అస్సలు భయపడను. అట్ ఫ్యూచర్లో ఏమన్నా పాటలు రాబోతున్నారా? తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా సందర్భాన్ని బట్టి పాట డెఫినెట్గా వస్తుంది. కలెక్షన్ ఆఫ్ ఆల్ ఇష్యూస్. మీరు పలు ఉద్యమాల్లో కూడా పాల్గొంటా ఉన్నారు, నిరుద్యోగుల ఉద్యమాల్లో కావచ్చు, వివిధ రకాలైనటువంటి ఉద్యమాల్లో మిమ్మల్ని చూస్తూ ఉన్నాం, తరచూ గొంతు వైపుతా ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ పరిస్థితిని అంతా కలిపి పాటలు రాబోతా ఉన్నాయి. డెఫినెట్గా వస్తాయన్న. నిరుద్యోగుల యొక్క సమస్య చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు అంటున్నారు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ గుండాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక వాస్తవ విషయం, నిరుద్యోగం అంటే వాళ్ళకి ఏం చేయడానికి పని దొరకక కాదు, వాళ్ళు ఏం సోమరిపోతలే కాదు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాక వేరే వేరే రంగాల లోపల అత్యంత దారుణంగా కష్టపడతారు. పాపం పిహెచ్డీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, గొప్పగా చదువుకున్న వాళ్ళు, డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు, మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ అర్హతకు తగినటువంటి జాబ్స్లలో ఈరోజు వాళ్ళు కొనసాగుకుంటా ఏం గతి మాకు ఇది, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాల రూపకల్పన చేస్తుంది, ఈ గవర్నమెంట్ వస్తే మూతపడేటువంటి పరిశ్రమలు తెలుస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు అవకాశాలు ఇస్తుంది అని చెప్పి నమ్మితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ లేదు, అన్ని హామీలు అడ్డమైన హామీలు అన్ని ఇచ్చిర్రు, ఒక్కటి కూడా నెరవేర్చలేరు, ఇదేం కథ అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు బాపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులను మించినటువంటి మేధావులు ఈ తెలంగాణలో లేరన్న. ఎందుకంటే నిరుద్యోగం అన్నటువంటి ఒక్క సమస్యను పట్టుకునే రేవంత్ రెడ్డి అధికారంలో పట్టుకొచ్చిండు. ఈరోజు ఒక ప్రభుత్వాన్ని మార్చగలిగేటటువంటి శక్తి నిరుద్యోగ యువతకు ఉన్నది. ఆ యువతను మించినటువంటి మేధావితనము, ఆ యువతను మించినటువంటి మేధావులు ఎవరు లేరు. వాళ్ళే ఈరోజు అన్ని అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళతో పాటు మేము అందరం ఉన్నాము, మేమంతా కలిసి కూడా మేము ఆలోచన చేస్తాము. రానున్నటువంటి రోజుల లోపల ఒక కొత్త ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని తెలంగాణ లోపల నెలకొల్పి తద్వారా తెలంగాణ ప్రజలకు అణచబడి ఈ రోజుకి ఇంత దుర్మార్గాలను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి దోపిడీని ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే దిశగా మా యొక్క ప్రణాళిక కార్యాచరణ డెఫినెట్గా ఉంటాయి. బీసీ వాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి తెల్లాపూర్ ఇష్యూలో అక్కడ జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూల్చినప్పుడు కూడా ఏ నాయకుడు బీసీ పెద్దలమని చెప్పుకునే ఏదైతే 2-3 నాయకులు మనకు కనిపిస్తూ ఉంటారో తరచుగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం. బీసీ వాదం పైన వాళ్ళు బతుకుతా ఉన్నారు ఇప్పటికీ, కానీ ఆ నాయకులు అక్కడ పోయి స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అదే
ఈ రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామం లోపట ఆ గ్రామం లోపట శివాజీ విగ్రహం పెట్టాలని ఆలోచన చేస్తే లేదు శివాజీ విగ్రహం పెడితే ఈ శివాజీతో పాటు పూలే విగ్రహము తర్వాత సావిత్రిబాయి విగ్రహం ఇవన్నీ పెట్టాలని చెప్పని ఆలోచన ఉంటే వాళ్ళంతా వ్యతిరేకించుకుంటా పూలే విగ్రహ ప్రతిపాదన వచ్చినప్పుడు వాళ్ళు అన్నటువంటి మాటలు ఏంటంటే ఈ దేశముల పుట్టి ఈ దేశం కోసం పనిచేసిన వల్ల ఈ దేశస్తుల యొక్క విగ్రహాలు పెట్టాలి, ఎవంది పడితే వాళ్ళని పెట్టద్దు అని చెప్పని శివాజీ మహారాజు ఈ దేశం కోసం పోరాటం చేసిండు, ఆయన విగ్రహం మాత్రమే పెట్టాలని చెప్పి వాళ్ళు చాలా ఉన్మాదంగా మాట్లాడారు. నేను వాళ్ళకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే శివాజీ మహారాజు కేవలం హిందువుల కోసం మాత్రమే పనిచేయాలి. శివాజీ మహారాజు మొత్తం అణచబడ్డటువంటి అనేక వర్గాల మీద, మైనారిటీల మీద అందరి కోసం పోరాటం చేసిండు. ఆయన అందరినీ కూడా అసలు ఒక బహుజన చక్రవర్తి ఆయన శివాజీ మహారాజు. అట్లాంటి ఒక అన్ని వర్గాల ప్రజల్ని ఆదరించి అన్నం పెట్టినటువంటి, వాళ్ళ కోసం పోరాటం చేసినటువంటి శివాజీ మహారాజు యొక్క చరిత్రను రాయగఢ్కు పోయి చెట్ల పొదలల్లా అక్కడ మగ్గిపోతున్నట్టు చరిత్ర మగ్గిపోతా అంటే దాన్ని దులిపి వాటన్నింటిని కూడా శుభ్రం చేసి ఆ శివాజీ మహారాజు యొక్క మహోన్నతమైనటువంటి చరిత్రను బయటికి తీసుకొచ్చినటువంటి మహాత్ముడే మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన బయటికి తీసుకురాకుంటే ఆయన చరిత్ర ఈ మొఖాలకు తెలిసేదా? మహాత్మా జ్యోతిరావు పూలేనే శివాజీ మహారాజు యొక్క చరిత్రను బయటికి తీసుకొని వచ్చిండు. 1870లో శివాజీ మహారాజుకు సంబంధించినటువంటి చరిత్రను వీరగాథగా పాడింది, ఆ చరిత్రను ప్రజలకు చెప్పింది ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, అంటే వాళ్ళు ఏమంటున్నారంటే దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎవరైతే గుండాలు పూలే విగ్రహాన్ని కాళ్ళతోటి దన్నుకుంటా ఉగ్రవాదులు లెక్క ప్రవర్తించారో ఆ ఉగ్రవాదులు అందరి యొక్క ఆలోచన ఏంది, మన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశస్థుడు కాదట. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి 70% ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఈ దేశస్థులు కాదు అని చెప్పి మన దగ్గరకు వచ్చి మన మూలవాసులను వాడు అంటున్నాడు. ఈ ఐడియాలజీ అన్నోళ్ళ సామాజిక వర్గం ఏదైనా కావచ్చు, కాకపోతే అనిపించింది మాత్రం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజీ. వీళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలేకి వ్యతిరేకం అంటే దేశంలో ఉన్నటువంటి బీసీలందరికీ వ్యతిరేకమే. బీసీలు రియాక్ట్ కావాలి, బీసీ నాయకులు రియాక్ట్ కావాలి, పల్లెలలో జిల్లాలలో వాళ్ళు ఎక్కడున్నా సరే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేయాలి, వాళ్ళ యొక్క లొల్లిని ప్రభుత్వం కూడా పెట్టాలి. ఈరోజు మనం లక్డీ కాపుల్ బ్రిడ్జ్ ఉన్నది కదా ఖైరతాబాద్ దగ్గర, అక్కడికి పోతా అంటే మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని, చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, ఆ విగ్రహం అంటున్నాం ఫోటోల్ని ఆ గోడ మీద ప్రభుత్వమే అక్కడ పెయింటింగ్ చేయించింది. అంటే ప్రభుత్వం దృష్టిలో వాళ్ళందరూ కూడా కొమురం భీం దగ్గర నుంచి చాకలి ఐలమ్మ దగ్గర నుంచి, మొన్న ఒక మహిళామణి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని బొంగుల సాయుధ రైతాంగ పోరాటం అన్నది, ఎక్కడైనా కనబడితే చెప్పు తీసుకొని కొడతాను నేను. కానీ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, అట్లా తప్పు చేసి మాట్లాడిన బీజేపీకి లీగల్ సెల్కి సంబంధించినటువంటి ఆమె అయినా సరే ఆ తర్వాత నిన్న విగ్రహాన్ని కూల్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులైనా సరే ఈరోజు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి, చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం మహాత్మా పూలేను, చాకలి ఐలమ్మను, ఆ తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పాల్గొన్నటువంటి అనేక మంది వ్యక్తులను గుర్తించి వాళ్ళకి అంత గౌరవం ఇచ్చింది అంటే, ప్రభుత్వమే గౌరవం ఇచ్చిందంటే ప్రభుత్వ విధానానికి కూడా వాళ్ళు వ్యతిరేకంగా మన దగ్గర ఇది ఎప్పటికీ నడిచే సంస్కృతి. ఎందుకంటే మార్వాడీలు కూడా ఇక్కడ హైదరాబాద్లో వచ్చి విచ్చలవిడిగా మనల్ని బెదిరించుకుంటూ మన మీద దాడులు చేసుకుంటూ బతుకున్న పరిస్థితులు కూడా అటు బీజేపీ నాయకులు కూడా మార్వాడీలకి సపోర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. బీసీలు ఆ బీజేపీకి బానిసలుగా ఉన్నటువంటి యువత కావచ్చు, బీసీలు కావచ్చు, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, అరే మన వర్గాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, మనకు అన్యాయాలు జరిగినప్పుడు, మన గ్రామ బహిష్కరణకు గురైనప్పుడు బీజేపీ ఎప్పుడు కూడా మాట్లాడలే, చంపినప్పుడు ఎప్పుడు మాట్లాడలే, కుల వివక్ష చూపెట్టినప్పుడు ఎప్పుడు మాట్లాడలే, దాడులు చేసినప్పుడు ఎప్పుడు మాట్లాడలే, మీరు గుళ్ళకు రావద్దని చెప్పి గుడికి తాళాలు వేసినప్పుడు ఎప్పుడు కూడా బీజేపీ మాట్లాడలే. కాకపోతే మార్వాడి ఈశ్వత్త మాట్లాడింది. ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు దేవుడుగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని వాళ్ళే కూల్చేద్దామని వచ్చారంటే ఈ దేశంలో పుట్టినటువంటి మెజారిటీ సమాజానికి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి విషయం గురించి, బీజేపీ వ్యతిరేకమైనటువంటి విషయం గురించి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అందులో ఉన్నటువంటి బీజేపీ బానిసలకు, ఆర్ఎస్ఎస్ బానిసలకు అర్థం కావాలి. అరే నీ చరిత్రను, నీ పూర్వీకులను వాడు తంతున్నాడు, అవమానిస్తున్నాడు, నీ రక్తం ఎందుకు మరుగుతలేదు, నువ్వు మనిషి ఎట్లయితావు అన్న. మార్వాడి గో బ్యాక్ అనే దానికి మీరు సపోర్ట్ చేస్తారా? 100% ఎందుకు సపోర్ట్ చేయమన్నా. అరే మన బిడ్డలు చచ్చిపోయి తెలంగాణ సాధించితే వాడెవడో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీలో సేవల రంగం లోపల 22% ఎకానమీని వాడు ఆక్రమించి వాడు ఇక్కడ బిజినెస్ చేస్తా అంటే వ్యతిరేకించకుండా తరిమి కొట్టాలి అసలు వాళ్ళు. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలకు ఒక గట్టి
ఒక మూలం అనేది తయారు చేసుకొని ఈ అన్ని సమస్యలను ఒక చోట చేర్చి తద్వారా ఒక ఉద్యమం అనేది ఆ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఇది కూడా ఒక ఇష్యూ, మార్వాడిది ఒక ఇష్యూ, స్థానికత ఒక ఇష్యూ. వీటన్నింటి లక్ష్యాలు పెట్టుకొని ఒక గొప్ప ప్రజా ఉద్యమం రాబోయే రోజుల్లో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. షల్ వి టేక్ ర్యాపిడ్ ఫైర్? షూర్. ఓకే, ర్యాపిడ్ ఫైర్లో ఏంటంటే మీరు నార్మల్గా ఒక ప్లస్ ఒక మైనస్ ఆ రాజకీయ నాయకుడి గురించి కావచ్చు, లేకపోతే మీరేం మాట్లాడాలనుకున్నా ఒక 1 minute ఆ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడచ్చు. మ్యాక్సిమం ట్రై చేస్తాం. రైట్, మొదలు పెడదాం. సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి, అంటే కేవలం మనం నార్మల్గా ఆయన యొక్క రాజకీయ జీవితాన్ని చూస్తే మాత్రం ఒక చిన్న స్థాయి రాజకీయ నాయకుడి నుంచి ఒక సీఎం స్థాయికి పోయినందుకు గొప్ప విషయం. కాకపోతే అందరి లెక్కనే ఆయన కూడా కుర్చీ స్వభావానికి లోబడి దోపిడీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక మంచి దోపిడీదారు. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నంత వరకు ఒక రాజకీయ ముఖ చిత్రం, ఉద్యమం తర్వాత ఆయన ఇంకా రేవంత్ రెడ్డి కన్నా ముందు ఒక మంచి గొప్ప రాజకీయ దోపిడీదారు ఆయన. అంతే, అందరు దోపిడీదారులే రాజకీయ నాయకుడు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు నరహంతకుడు. ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం లోపల నెత్తురు బారించినోడు. పల్లె పల్లెన నాగలల్లా పచ్చి నెత్తూరు బారించిన నారా చంద్రబాబును వణికించినా కానీ మన గద్దరన్న మీద నేను ఒక పాట రాసినప్పుడు ఆ క్రమంలో ఒకటి చెప్పిన. కాబట్టి చంద్రబాబు అనేటోడు తెలంగాణకు ఎవడన్నా గొప్పగా అన్యాయం చేసినట్టు అది చంద్రబాబు నాయుడే. నరహంతకుడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ నథింగ్, నో వర్డ్స్. నాకు నో వర్డ్స్. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు. కేటీఆర్ అహంకారి, కంప్లీట్ అహంకారి. కేటీఆర్ అసలు తెలంగాణ రాజకీయాలకు పనికిరానటువంటి వ్యక్తి. కల్వకుంట్ల కవిత ఆమె గురించి మాట్లాడడానికి ఆమె ఏం చేసింది అనేది ఒకసారి మనం చూడాలి. కాబట్టి ఆమె ఏం కాంట్రిబ్యూషన్ చేసింది అనేది ఇప్పటి వరకు మనం ఎవరు కూడా చెప్పలేరు, నేనని కాదు. బీసీ నాయకుల దగ్గరికి వస్తే తీర్మార్ మలానా అవకాశవాది. జాదల శ్రీనివాస్ గౌడ్ నాకు తెలియదు ఆయన గురించి. ఆర్ కృష్ణయ్య ఆయన కూడా ఒక మంచి దోపిడీదారి. ఆయన అవకాశవాద రాజకీయ నాయకుడే. ఆయన ఎట్లా అంటే మొన్న రీసెంట్గా ఈ విషయం చెప్పాలి, చెప్పండి పర్లేదు. ఢిల్లీకి చాలామంది బీసీ నాయకులను పిలిపించుకున్నాడు. ఢిల్లీ లోపల అసలు బీసీల యొక్క అంశం ఎక్కడున్నదన్న పార్లమెంట్ లోపల ఉన్నది, ఎంపీల చేతులు ఉన్నది, ప్రస్తుతం ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి బీజేపీ చేతులు. అక్కడ బీజేపీ ముంగట విషయాన్ని పెట్టాలి, బీసీలకు న్యాయం జరగాలి, రిజర్వేషన్ ఇవ్వాలి, అక్కడ బిల్లు పెట్టే ప్రయత్నం చేయాలి, వాళ్ళతోటి కొట్లాడాలి. ఈయన పోయి ఏఐసిసి కార్యాలయం ముంగట చేపించాడు ధర్నా బీసీ నాయకులతోటి. పోయిన వాళ్ళకు ఎట్లా తెలివిలేదో చేపించిన వానికి ఎట్లా తెలివిలేదో అర్థం కాదు. కానీ ఇక మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అలా కాదు కదా, ఏఐసిసి కార్యాలయం ముంగట ధర్నా చేయించడం ఏందన్నా, ఎట్లాంటి నాయకుడు అది ఆర్ కృష్ణయ్య పరిస్థితి. ఆర్ కృష్ణయ్య అసలు నాయకుడే కాదు. పృథ్వీరాజ్ గురించి ఏం చెప్తారు అన్న? పృథ్వీరాజ్ అన్న లాంటి వ్యక్తి తెలంగాణ లోపల నాకు తెలిసి తెలంగాణ పదాన్ని నరనరాన జీర్ణించుకొని దేనికి లొంగకుండా ఆయనకు అనేక అవకాశాలు ఉన్నాయి. అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది అధికారంలో ఉన్నోళ్ళు లేనోళ్ళు ఎన్నో ఆశలు చూపెట్టినప్పటికీ కూడా దేనికి వెరవకుండా తన తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగించుకుంటా ఆయన ఆశయాల కోసం, తెలంగాణ కోసం ఆయన శవాల్ని పాడల్ని మోసిండు. ఎంతోమంది అమరవీరుల కుటుంబాలను చూసిండు, అమరవీరుల గోసం చూసిండు, కాలిపోతున్నటువంటి అనేక మంది అమరవీరుల శవాలను మోసిండు ఆయన. అట్లాంటి వ్యక్తి ఈ రోజుకి కూడా తెలంగాణ ప్రయోజనాలు, లక్ష్యాలు, తెలంగాణ పిచ్చిపెట్టినట్టు తిరుగుతాడు అన్న. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి పోతాడు. సొంతంగా ఆయన నిస్వార్థంగా ఆయన చేయగలిగింది ఆయన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తెలంగాణ అనేటటువంటి పదాన్ని నరనరాన జీర్ణించుకొని నేటికి తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పృథ్వీరాజ్ అని. మీరు నార్మల్గా ఇప్పుడు మీ రోజువారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది? ఏ పని చేస్తారు మీరు? పని అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక కాడ జీతగానే ఒక ఆఫీస్లో కూడా పనిచేస్తున్నా. సో నేను డెఫినెట్గా ఈరోజు నాకు వాళ్ళు వెసులుబాటు కల్పిస్తున్నారు బయటకు పోవడానికి. నాలో పుట్టినటువంటి ఆ చిన్నపాటి టాలెంట్ ప్రతిభను గుర్తించి వాళ్ళు అవకాశం ఇచ్చి నువ్వు వెళ్ళరా, తర్వాత పని తర్వాత చేసుకో అని చెప్పని అంటున్నారు. సో అట్లా నేను ఒక కాడ జీతం అంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసిన, అంతకుముందు డ్రైవర్ కూడా పనిచేసిన, అనేక రకాల పనులు చేసిన. అప్పుడు ఆ తర్వాత నాకు మ్యూజిక్ కంపోజిషన్ కూడా తెలుసు. సో అట్లా కూడా చేస్తూ ఉంటాను. సో అన్ని రకాలుగా ఎంతో కొంత నాకు వస్తుంది. రైట్. ఎక్కడో మారుమూల గ్రామం కరీంనగర్లో ఉన్నటువంటి మీరు ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా అదేవిధంగా డిజిటల్ వెండితెర పైన ఎక్కడ చూసినా కూడా మీరు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మీకు గలాన్ని వినిపించడం, మీ మాటలు మీకున్నటువంటి ఆలోచనలు వినిపించడం ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏం చేస్తామన్నా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నాకు సందర్భం వచ్చింది, గతంలో ఎవరికి వచ్చింది వాళ్ళు మాట్లాడారు, వాళ్ళను 10 ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటే, నన్ను 10 ఛానల్ ఇంటర్వ్యూ తీసుకుంటే నాదా అయిపోతుంది ఒక సందర్భం ఒక చోట.
తర్వాత ఇంకొకరు వస్తారు. సో దీన్ని ఏం పెద్ద గొప్ప విషయంగా నేనేం ఫీల్ కానీ, ఎందుకంటే అప్పటి మందం అవుతాం మనము మీ ద్వారా నా లోపల ఉన్నటువంటి అనేక ఆలోచనలు మాటలు ప్రజల లోపలికి వెళ్తాయి, 10 మంది వింటారు, కాబట్టి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. అక్కడి వరకు చాలా హ్యాపీ. అంతే తప్పించి దీనివల్ల మనకేదో వస్తుందని ఒరుగుతుంది అనేది మాత్రం నేను నాది ఒక రోజు అయిపోతుంది, నేను ఒక చోట అయిపోతా కావచ్చు, తెలియదు. ప్రయాణం ఎక్కడ ఎవరిది ఎట్లా అయిపోతా అనేది మన భవిష్యత్తు తెలియదు కదా మనకి. మనం జ్యోతిష్యం అని మనం నమ్మం చూడం, కాబట్టి భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది ఆకాంక్షిస్తాం అంతే. రైట్. నేనేం కోరుకుంటున్నా అంటే ఎక్కడ ఆగిపోద్దు, ఇవి తెలంగాణ రాష్ట్రం కోసం కావచ్చు, ఈ తెలంగాణ ఎక్కడ కూడా ఆగిపోకుండా పాట వినిపిస్తూనే ఉండాలి. ఎందుకంటే పాటకు మరో రూపం పోయాలి. పాట ఎక్కడో ఉన్నది, ఇప్పుడు ఆ పాటకు కొత్త నీరు వస్తూ ఉంది. కొత్త నీరు వచ్చి ఏవైతే పాలకులు ఉన్నారో పాలకుని ప్రశ్నించాలి. పాటకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలి. పాట ఎంత దూరం పోతుందని కూడా తెలియజేసిన రోజు కూడా పాట బతుకుతుంది, తెలంగాణ రాష్ట్రం బతుకుతుంది. మన రాష్ట్రం సంపాదించుకున్నటువంటి ఎవరైతే 12 మంది అమరవీరులు ఉన్నారో ఆ 1200 మంది ఆత్మలకు శాంతి చేకూరుతుంది. చాలామంది చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఈ రాజకీయ ఉబిలో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా అందరికీ శాంతి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకా కొత్త రక్తం ఎవరైతే వస్తున్నారో రండి, పాటలు వాడండి, సోషల్ మీడియా వేదికగా రండి. మీ అందరికీ మేము ప్లాట్ఫామ్ కల్పిస్తాం. డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జర్నలిస్ట్ రఘు నుంచి మొదలు పెట్టుకుంటే చాలామంది చాలా ఛానళ్ళు ఉన్నాయి. మేమందరం కూడా మీకు అవకాశం కల్పిస్తాం. రండి, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ప్రభుత్వాలపైన పోరాడండి, మన ప్రజల కోసం పోరాడండి, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడండి. కానీ ఎక్కడ కూడా ఆగిపోద్దు, అందరు రావాలని కూడా ఆహ్వానిద్దాం. ఇది జర్నలిస్ట్ శ్రీకాంత్ తోటి సనత్ జయసూర్య స్పెషల్ ఇంటర్వ్యూ. చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది.